ఆల్రైట్. ఈరోజు నుండి మనము యోహాను సువార్త అధ్యయనాన్ని ప్రారంభించుకుంటున్నాం. యోహాను సువార్త అధ్యయనాన్ని మనం చేసేటప్పుడు ఏ గ్రంథానికైనా చేసే విధంగా మొదట గ్రంథకర్త పరిచయంతో ప్రారంభించడం అనేది అంత సందర్భోచితమైన విషయం కాదు. ఎందుకు అనంటే ఈ గ్రంథకర్త గురించినటువంటి పరిచయము లేదా ఆయన్ని గుర్తించగలిగేటటువంటి కొన్ని వివరాలు ఈ గ్రంథ చివరిలో ఉన్నాయి, ఈ పుస్తకం చివరిలో ఉన్నాయి. కాబట్టి అది ఎక్కడ ప్రస్తావించబడిందో అక్కడే దాన్ని మనం వివరించుకుంటే బాగుంటుందేమో. కాబట్టి సాధారణంగా మనం చేసేటటువంటి ఆ పరిచయాన్ని పక్కన పెట్టేసి నేరుగా మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి మన ధ్యానాన్ని ప్రారంభించుకుంటే మంచిది అని నేను భావిస్తున్నాను. కాబట్టి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకొని మన ధ్యానాన్ని ప్రారంభించుకున్నాం. మనందరికీ బాగా తెలిసిన వాక్య భాగం, అందరికీ దాదాపుగా కంటతా వచ్చినటువంటి వాక్య భాగం అని నేను అనుకుంటున్నాను. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈ వాక్యాన్ని మనం సరిగా అర్థం చేసుకోవడానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక పదం, 3 సార్లు పదే పదే రిపీట్ చేయబడినటువంటి ఒక పదం ఉంది ఇక్కడ, వాక్యం కదా. ఈ వచనాన్ని మనం అర్థం చేసుకోవడానికి చాలా కీలకమైనటువంటి పదం ఏంటి అంటే వాక్యం. ఎందుకంటే ఇక్కడ చెప్పబోయేటటువంటి విషయాలన్నీ కూడా ఆ వాక్యాన్ని గురించే మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ వాక్యం యొక్క అర్థం తెలుసుకోవడం అనేది ముందు మన ప్రారంభంలోనే కొంత సమయం గడపడం అవసరం. సో వాక్యం అంటే ఏంటి, లేదా ఎవరి గురించి వాక్యం అని మాట్లాడుతున్నాడు అనంటే యేసుక్రీస్తు ప్రభు గురించే మాట్లాడుతూ వాక్యం అని అంటున్నాడు. అంటే వాక్యం అనేటటువంటి మాట యేసుక్రీస్తు ప్రభువుకే ఇవ్వబడినటువంటి బిరుదు అనేది మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువుకి చాలా బిరుదులు ఇవ్వబడ్డాయి. ఆయన చేసేటటువంటి కార్యాన్ని బట్టి కావచ్చు, లేకపోతే ఆయనకున్నటువంటి గుణలక్షణాలని బట్టి కావచ్చు, ఆయనకు చాలా బిరుదులు లేఖనాలు ఆపాదిస్తూ ఉన్నాయి. అలాంటి ఒక బిరుదే ఈ వచనంలో ఆయనకు ఇవ్వబడినటువంటి వాక్యం అనేటటువంటి బిరుదు కూడా. ఇది యేసుక్రీస్తు గురించే మాట్లాడుతుందని మనం ఎలా ఖచ్చితంగా చెప్పగలము అంటే ఈ సందర్భం అంతా చదివితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ముఖ్యంగా 14వ వచనం మనం చదివినప్పుడు ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అనే మాట చదువుతున్నాం. కాబట్టి చాలా స్పష్టంగా వాక్యం అని చెప్పబడింది యేసుక్రీస్తు ప్రభు గురించే అని నిస్సందేహంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు వాక్యం అని పిలువబడ్డాడు? వాక్యం అనేటటువంటి బిరుదు ఆయనకున్నటువంటి ఏ లక్షణాన్ని బట్టి లేదా ఆయన చేసినటువంటి ఏ పనిని బట్టి ఆయనకి ఇవ్వబడింది అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. వాక్యం అని ఆయన ఎందుకు పిలువబడ్డాడు అంటే చాలామంది దీన్ని సరిగా అర్థం చేసుకోలేకుండా వాక్యం అంటే దేవుని నోట నుండి వచ్చేటటువంటి ప్రతి మాటే కదా. కాబట్టి దేవుడు పలికినటువంటి మాటలన్నీ కూడా యేసుక్రీస్తే. లేదా లిఖితపూర్వకంగా మన చేతిలో ఉన్నటువంటి బైబిల్స్లో ఏముంది అందులో దేవుని వాక్యం ఉంది. కాబట్టి బైబిలే యేసుక్రీస్తు అని అభిప్రాయపడినటువంటి వారు కూడా లేకపోలేదు. అంటే చాలా విడ్డూరమైనటువంటి విషయంగా అనిపించవచ్చు, కానీ బైబిలే యేసుక్రీస్తు. ఎందుకంటే బైబిల్లో ఏముంది? వాక్యం ఉంది. యేసుక్రీస్తు ఎవరు? వాక్యం. కాబట్టి బైబిలే యేసుక్రీస్తు. అంటే అది చెప్పినటువంటి వాళ్ళు కూడా, అంటే కొంతమంది నాతో దాని గురించి చర్చించినటువంటి వాళ్ళు కూడా మంచి క్లారిటీ ఉంది. వాళ్ళేమి ఆ అట్టని అందులో ఉన్నటువంటి పేపర్స్ని పట్టుకొని అదే యేసుక్రీస్తు అని అనట్లేదు. కానీ అందులో ఉన్నటువంటి వాక్యం అంతా కూడా యేసుక్రీస్తే అని అంటున్నారు అన్నమాట. ఆ మాటలన్నీ కూడా యేసుక్రీస్తే అంటున్నారు. సో ఆ భావంలో ఈ మాటలు యోహాను వాడుతున్నాడా అంటే బైబిలే యేసుక్రీస్తు, బైబిల్లో ఉన్నటువంటి మాటలన్నీ యేసుక్రీస్తు, లేదా దేవుని నోట నుండి పలకబడినటువంటి మాటలన్నీ కూడా యేసుక్రీస్తు అన్నటువంటి భావంలో వాక్యం అనే పదం వాడుతున్నాడా? లేదు. ఇది యేసుక్రీస్తు ప్రభు అనేటటువంటి ఆ వ్యక్తికే బిరుదుగా ఆపాదించబడినటువంటి ఒక పదం అనేది మనం అర్థం చేసుకోవాలి. అయితే యేసుక్రీస్తు ప్రభుకి ఇంకా చాలా బిరుదులు ఉన్నాయి కదా, కొన్ని ఏమైనా గుర్తు చేస్తారా? 1, 2. ఓకే, ఆయన దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు, ఇంకా ఆల్ఫా ఒమేగా. సరే, ఇందులో ఆయన చేసినటువంటి కార్యాన్ని బట్టి ఆల్ఫా ఒమేగా అనేటటువంటి టైటిల్ చాలా రెలవెంట్. కాబట్టి నేను అడుగుతున్నా, ఆల్ఫా ఒమేగా అని ఎందుకు పిలువబడ్డాడు ఆయన? ఎందుకంటే అన్నిటికీ ఆయన ప్రారంభం, అన్నిటికీ ముగింపు కూడా ఆయనే. కాబట్టి ఆయన ఆల్ఫా ఒమేగా అని పిలువబడ్డాడు కదా. అట్లాగే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుకి చాలా జనరల్గా కొన్ని టైటిల్స్ ఉన్నాయి. అంటే ప్రవచనాత్మకంగా చెప్పబడినటువంటి టైటిల్స్ కాకుండా ఆయన లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని పిలువబడ్డాడు. ఓకే, అంటే గొర్రెపిల్ల అని ఎందుకు పిలువబడ్డాడు ఆయన? ఆ టైటిల్ ఎందుకు వచ్చింది, లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అని? ఎందుకంటే నిజంగా మనకు దేవునికి మధ్యలో సమాధానం చేసినటువంటి
నిజమైనటువంటి బలి అర్పణ అంటే యేసుక్రీస్తు ప్రభువే. ఆయనే బలిగా అర్పించబడ్డాడు. ఆ అర్పణ మాత్రమే మనల్ని నిజంగా దేవునితో సమాధాన పరచగలుగుతుంది. కాబట్టి ఆయనకి గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల అన్నటువంటి ఆ టైటిల్ ఇవ్వడం జరిగింది. సరే, మరి నేను గొర్రెలకు మంచి కాపరిని అని తనకు తాను ఇంకొక బిరుదు ఆపాదించుకున్నాడు కదా. కాపరి అన్నటువంటి బిరుదు ఎందుకు ఇవ్వబడింది ఆయనకి? ఎందుకంటే దేవుని ప్రజలమైనటువంటి మనల్ని కాచి కాపాడి తన భద్రతలో ఉంచి సంరక్షించి పోషించేటటువంటి పని ఆయనే చేస్తాడు. కాబట్టి ఆయనకు కాపరి అన్నటువంటి బిరుదు ఆపాదించబడింది. అంటే ఆయన చేసేటటువంటి పనిని బట్టి ఆయనకు కొన్ని పేర్లు, కొన్ని బిరుదులు ఆపాదించబడ్డాయి. బిరుదులు అంటే అందరికి అర్థమవుతుంది కదా, పేర్లు. ఓకే, సో అయితే అలాగే వాక్యం అనేటటువంటి పేరు ఆయనకు ఎందుకు ఆపాదించబడింది? ఎందుకు వాక్యం అని ఆయన పిలువబడ్డాడు? ఈ సందర్భంలోనే ఒక కారణం చెప్తున్నాడు యోహాను మనకి. అది చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇప్పుడు వాక్యం లేదా మాటలు, మనం మాట్లాడేటటువంటి ఒక మాట ద్వారా మనం ఏం చేస్తాం? కమ్యూనికేట్ చేస్తాం, వ్యక్తపరుస్తాం కదా. మనకున్నటువంటి తలంపులన్నింటినీ కూడా మనం ఎలా వ్యక్తపరుస్తాం? మనం మాట్లాడే వాక్కుల ద్వారా వ్యక్తపరుస్తాం కదా. అలాగే వ్యక్తపరిచే పనిని యేసుక్రీస్తు ప్రభువు చేశాడు. వ్యక్తపరిచేది వాక్యం కాబట్టి వాక్యం అనేటటువంటి బిరుదు ఆయనకి ఇవ్వబడింది. అయితే ఏం వ్యక్తపరిచాడు లేదా ఎవరిని వ్యక్తపరిచాడు అని అంటే, ఇదే సందర్భంలో 18వ వచనంలో చెప్తున్నాడు ఆ మాట. ఎవరినూ ఎన్నడూను దేవుని చూడలేదు, కానీ తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో శరీరధారిగా రావడం ద్వారా ఆయన చేసినటువంటి ఒక ప్రధానమైనటువంటి కార్యం ఏంటి అంటే, ఆయన ఎవరు ఎన్నడూ చూడనటువంటి దేవుణ్ణి బయలుపరిచేటటువంటి, ప్రత్యక్షపరిచేటటువంటి, వ్యక్తపరిచేటటువంటి కార్యాన్ని చేశాడు. అయితే ఎలాగైతే మన తలంపుల్ని ఒక మాట వ్యక్తపరుస్తుందో, ఒక వాక్కు వ్యక్తపరుస్తుందో, అలాగే అదృశ్యుడైనటువంటి దేవుణ్ణి వ్యక్తపరిచేటటువంటి కార్యాన్ని యేసుక్రీస్తు ప్రభువే చేశాడు. కాబట్టి ఆయనకు వాక్యం అనేటటువంటి బిరుదు ఇవ్వబడింది అనేది ఈ సందర్భంలోనే మనం చాలా స్పష్టంగా గ్రహించగలిగే విషయం. అంటే ఎప్పుడైనా ఎవరైనా దేవుణ్ణి చూశారు అని అంటే, పాత నిబంధన మొదలుకొని దేవుణ్ణి చాలామంది చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి కదా. అంటే దర్శనంలో చూడడము, కళలో చూడడం కాదు, యథార్థంగా దేవుడే వారికి ప్రత్యక్షమై కనబడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఎవరినో ఎన్నడో దేవుణ్ణి చూడనప్పుడు వాళ్ళంతా చూసింది ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువుని. ఎందుకంటే దేవుణ్ణి వ్యక్తపరిచేటటువంటి కార్యం కేవలం ఈయన మాత్రమే చేశాడు. మనిషి చూడగలిగేటటువంటి రూపంలో నిజంగా దేవుడుగా, అంటే ఆయన సంపూర్ణ మహిమలో కాకపోయినప్పటికీ మనిషి చూడగలిగేంత పరిమాణంలో తన్ను తాను ప్రత్యక్షపరచుకునేటటువంటి కార్యాన్ని ఎవరు చేశారు అని అంటే, అది యేసుక్రీస్తు ప్రభువే చేశాడు. మానవ చరిత్రలో ఎప్పుడైనా సరే, ఈ రోజు వరకు కూడా. కాబట్టి దేవుణ్ణి వ్యక్తపరిచే వ్యక్తిగా ఆయనకు వాక్యము అన్నటువంటి ఈ బిరుదు ఇవ్వబడి, అదొకటి సందర్భం నుండి మనం చెప్పుకోగలిగేటటువంటి కారణం ఆయన ఎందుకు వాక్యము అని చెప్పడానికి. అందుకే ఈ భావంలో చెప్పబడినటువంటి మాటను తీసుకొని దేవుడు పలికినటువంటి మాటలతో ముడిపెట్టి కలవరం పుట్టించే ప్రయత్నం చేయకూడదు. మనం వీ షుడ్ నాట్ క్రియేట్ కన్ఫ్యూజన్ బై క్లబ్బింగ్ దిస్ విత్ ఎనీ అదర్ మీనింగ్. క్లియర్గా అర్థమవుతుందా నేను చెప్పేది? ఎస్, అర్థమవుతుంది కదా? ఓకే, వ్యక్తపరుస్తున్నాడని చెప్పారు. అవును, అంటే బయలుపరిచాడు. అంటే ఆయన్ని చూస్తే, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే ఆయన అన్నాడు. దేవత్వపు సర్వపరిపూర్ణత శరీరంగా క్రీస్తునందు నివసించినది అని చెప్తున్నాడు. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం అనుకుంటాను. సార్ చదువుదాం అది. యాలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. నివసించుచున్నది. ఎస్, దేవత్వపు సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. సో శరీరధారిగా ఆయన రావడం ద్వారా, మనం ఆయన్ని చూడడం ద్వారా మనం దేవుణ్ణే చూసాము. ఆ విధంగా దేవుణ్ణి వ్యక్తపరిచేటటువంటి కార్యాన్ని ఆయనే చేశాడు. కాబట్టి ఆయన వాక్యం అని పిలువబడ్డాడు. కాబట్టి పుస్తకాన్ని పట్టుకుని అందులో ఉన్నటువంటి మాటల్ని చూపించి, ఇదిగో యేసుక్రీస్తు అంటే వాక్యమే, బైబిల్ అంటే వాక్యమే, కాబట్టి ఆ వాక్యము ఈ వాక్యము ఒకటే అని మాట్లాడేటటువంటి పాస్టర్లు ఎవరైతే ఉన్నారో, బోధకులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు పూర్తిగా ఈ విషయాన్ని అపార్థం చేసుకున్నారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే సాధారణ మనుషులు అట్లా అనుకున్నారంటే మనం అనుకోవచ్చు, కానీ పాస్టర్సే అలా చెప్తున్నారు. చాలా మంచి పొజిషన్లో ఉన్నటువంటి పాస్టర్సే ఆ విధంగా బోధిస్తూ ఉన్నారు. సో దట్స్ ఎ వెరీ బ్యాడ్ ఇంటర్ప్రిటేషన్. ఓకే, ఆ వాక్యం ఈ వాక్యం కాదు. దీన్ని మనం చాలా క్లియర్గా అర్థం చేసుకుందాం.
ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అని ఉంది, కానీ ఆ వాక్యము పుస్తకధారి అయి మన మధ్యలో నివసించను అని లేదు. అంటే ఏ భావంలో ఎందుకు చెప్తున్నాడు అనేది ఈ సందర్భంలోనే వివరిస్తున్నారు కదా. సందర్భంలో ఉన్నటువంటి వివరణే దానికి చాలా స్పష్టంగా వ్యత్యాసం చూపిస్తుంది. అంటే సాధారణంగా మనం అర్థం చేసుకునేటటువంటి దేవుని వాక్యం అనే బైబిల్ గ్రంథానికి దేవుని ప్రత్యక్షపరిచినటువంటి దేవుని వాక్యమైనటువంటి యేసుక్రీస్తుకి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చాలా స్పష్టంగా ఇక్కడ చూడగలుగుతున్నాం. ఆయన పుస్తకధారిగా రాలేదు, శరీరధారిగా వచ్చాడు. ఓకే, సో ఈ పుస్తకాన్ని ధరించినటువంటి వాక్యం యేసుక్రీస్తు కాదు. శరీరాన్ని ధరించి శరీరంగా క్రీస్తు దేవతోపు సర్వపరిపూర్ణతను మనకు కనబరుచున్నటువంటి యేసుక్రీస్తు వాక్యం అని పిలువబడ్డాడు. ఓకే, సో ఇది యేసుక్రీస్తును ఆయన చేసినటువంటి ఒక గొప్ప కార్యాన్ని వర్ణించేటటువంటి బిరుదుగా వాక్యం అనేటటువంటి మాటని మనం అర్థం చేసుకోవాలి. సో ఈ భావంలో చాలా సందర్భాల్లో ఆయన సంబోధించబడ్డం మనం చూస్తున్నాం. ప్రత్యేకంగా యోహాను రచనల్లో ఆయన వాక్యం అని మనకు పరిచయం అయ్యాడు. మొదటి యోహాను పత్రికలో కూడా అదే మాట చెప్తున్నాడు కదా. ఒకసారి చూద్దామా, మొదటి యోహాను పత్రిక 1వ వచనం నుండి. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండదు. జీవవాక్యమును గురించినది అని ప్రారంభిస్తున్నాడు. ఓకే, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇక్కడ కూడా యేసుక్రీస్తు గురించే మాట్లాడుతున్నాడు. ఆ వాక్యాన్ని గురించే మాట్లాడుతున్నాడు. అది మనకు సందర్భంలో క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, జీవవాక్యం గురించి ఆది నుండి ఏది ఉండదు. ఆది నుండి ఏది ఉండెనో మేమేది అదే చెప్తున్నాడు కదా ఇక్కడ, ఆది అందు వాక్యం ఉండెను అని. ఓకే, ఆది నుండి ఏది ఉండెనో మీరు వేసి వింటిము వన్నారా ఏది చూచితుమో ఏది నికా నుంచి కనుగొంటిమో ఓకే, మా చేతులు దేనిని తాకి చూచును అది మీకు తెలియజే. అంటే వాళ్ళు చూసింది, వాళ్ళు విన్నది, వాళ్ళు చేతులారా తాకి చూసింది ఎవరిని? ఇంకొంచెం ముందుకు చదువుతారమ్మా. ఆ జీవవాక్యము ప్రత్యక్షమై తండ్రి ఎంతో ఆ జీవవాక్యము ప్రత్యక్షమాయను యేసుక్రీస్తు. ఎంతో ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము గూర్చి ఆ జీవము గురించి సాక్ష్యం ఇచ్చు దాన్ని నీకు తెలియపరచు. ఆ జీవవాక్యాన్ని మేము చూసాము, దాని గురించి సాక్ష్యం ఇవ్వడానికే మేము మీకు తెలియపరుస్తున్నామా? రైట్, అది సరిపోయింది. అంటే తండ్రి వద్ద నుండి ప్రత్యక్షమైనటువంటి ఆ నిత్య జీవం, ఆ జీవవాక్యం, ఆయన్ని మేము చూసాము, ఆయన్ని మేము తాకి చూసాము, ఆయనతో మేము మాట్లాడాము, ఆయనతో మేము ఉన్నాము, మేము ఆయనకు సాక్షులుగా ఉన్నాం. కాబట్టి ఆయన గురించినటువంటి సంగతులు తెలియజేయడానికి ఇది రాస్తున్నానని యోహాన్ చెప్తున్నాడు. అదే వాక్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ కూడా. అట్లాగే హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయంలో 12వ వచనంలో మనం ఒక మాట చదువుతాం కదా. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఇక్కడ కూడా దేవుని వాక్యం అని చెప్పబడింది. రాయబడినటువంటి వాక్యం కంటే కూడా శరీరధారి అయినటువంటి వాక్యానికి ఎక్కువగా వర్తించే విధంగా ఉంది. ఎందుకంటే 13వ వచనం ఒకసారి చదవండి. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. ఆ దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడుతూ అది మన అంతరంగాన్ని వివేచించే వాక్యం అని చెప్తూ ఆయన దృష్టికి మరుగైనది ఏమీ లేదు అని చెప్తున్నాడు. కాబట్టి ఆ వ్యక్తి గురించే మాట్లాడుతున్నాడు. అది వాక్యము అంటే రాయబడినటువంటి వాక్యం చేసేటటువంటి పని కాదు. అంటే పరిశుద్ధాత్మ వాక్యం మన హృదయాలకు అన్వయించడం ద్వారా మన అంతరంగాల్ని బహిర్గతం చేస్తాడు అన్నది వాస్తవమే. అది పరిశుద్ధాత్మ ద్వారా జరిగించేటటువంటి కార్యం. వాక్యం దానంతట అదే చేసేది కాదు. కానీ ఇక్కడ చెప్పబడినటువంటి వాక్యము ఆయన అని చెప్పబడుతూ ఆయన దృష్టికి మరుగైనది ఏది లేదు. అంటే మన అంతరంగంలో ఉన్నటువంటి ఏ విషయం కూడా ఆయనకు మరుగైనది కాదు అని చెప్తున్నాడు. సో సాధారణంగా యేసుక్రీస్తు ప్రభువును సంబోధించి వాక్యం అనేటటువంటి టైటిల్ చాలాసార్లు వాడబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని వాక్యంలో. ఎస్, అంటే ఇప్పుడు 12 అనేది 12వ వచనం అనేది స్క్రిప్చర్కి అసలే యూజ్ చేయకూడదు, అసలే అప్లై కాదు. బట్ అంటే ఇన్ ద కాంటెక్స్ట్ ఇట్ సీమ్స్ లైక్ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ హీ and him proves that. Without any doubt that it is he. So it should not be isolated from its context కదా. బట్ వాక్యానికి ఆ ఫంక్షన్ ఉందా అంటే ఉంది, But not from this word. not from this verse. Okay, right. Okay. సో వాక్యం అనేటటువంటి మాటకి అర్థం క్లియర్గా తెలిసింది కదా మనకి. అంటే ఇక్కడ కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే తర్వాత ఉన్నటువంటి వాక్య భాగాలు ఈజీగా వెళ్ళిపోతాయి. కానీ దీనికి నిర్వచనం అవసరం కాబట్టి దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవడం అవసరం. ఈ సువార్త అంతట్లో కూడా మనం చూసేటటువంటి ఒక విశేషం అదే అనమాట. కొన్ని ప్లేసెస్లో ఎక్కువ సమయం మనం గడపాల్సి ఉంటుంది, కొన్ని సందర్భాలు చాలా ఈజీగా మనం అర్థం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ జాగ్రత్తగా అర్థం చేసుకుని నేర్చుకోవాల్సినటువంటి విషయాలకి కావాల్సినంత సమయం వెచ్చించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, అయితే ఇక్కడ
యోహాను యేసుక్రీస్తును వర్ణించడానికి వాడినటువంటి వాక్యం గ్రీక్ భాషలో లోగాస్ అనేటటువంటి పదం వాడాడు. లోగాస్ అనేటటువంటి పదానికి గ్రీక్ సంస్కృతిలో కూడా చాలా విస్తృతమైనటువంటి వినియోగం ఉంది. అదే లోగాస్ అనేటటువంటి ఈ పదాన్ని గ్రీక్ సంస్కృతి నుండి అరువు తెచ్చుకున్నాడు యోహాను అన్నటువంటి ఒక అభియోగం ఉంది. వాళ్ళ సంస్కృతిలో ఉన్నటువంటి లోగాస్కు ఉన్నటువంటి అర్థం ఏంటి అంటే వాక్యం అనేటటువంటి వాళ్ళు వాడేటటువంటి పదానికి ఉన్నటువంటి అర్థం ఏంటి అంటే అదేదో ఒక అదృశ్య శక్తి, అన్నిటినీ కలగజేసి అన్నిటినీ నిర్వహిస్తూ నడిపిస్తున్నటువంటి ఒక అదృశ్య శక్తి అన్నటువంటి భావంలో గ్రీక్ సంస్కృతిలో దాన్ని వాడారు, గ్రీక్ సాంప్రదాయంలో, గ్రీక్ మత విశ్వాసాల్లో. సో అదే ఆలోచనని ఇక్కడ యోహాన్ తీసుకొచ్చి వాళ్ళ సంస్కృతి నుండి అరువు తెచ్చుకొని ఈ మాటలు వాడుతున్నాడు అన్నటువంటి ఒక అభియోగం కూడా చాలామంది చేస్తూ ఉంటారు. కానీ నిజానికి మన పాత నిబంధన ఒకసారి పరిశీలించి చూస్తే చాలాసార్లు యెహోవా వాక్కు అన్నటువంటి మాటలు యేసుక్రీస్తు ప్రభువును ఉద్దేశించి వాడబడినాయి అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతాం. యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను అని చాలాసార్లు చదువుతాం కదా మనం. అంటే యెహోవా ప్రత్యక్షమై సెలవిచ్చెను అని అనట్లేదు, లేదా యెహోవా ఇలా సెలవిచ్చెను అని అంటే సరిపోతుంది. కానీ యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చాను అంటే ఆయన వాక్కు ప్రత్యక్షమయ్యేటటువంటి ఒక వ్యక్తి వాక్కు అని పిలువబడ్డాడు, ఆయన ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చాడు అన్నటువంటి మాటలు చాలా సందర్భాల్లో మనం చదువుతాం ప్రవక్తల వచనాలు. అలాగే కీర్తనలు 33:6 అట్లాంటి వచనాలని చూపించి చాలామంది ప్రాచీన యూద వ్యాఖ్యానకర్తలు కూడా అక్కడ 3 వ్యక్తులు ఉన్నారు అన్నటువంటి ఆలోచన వ్యక్తపరచడం జరిగింది. యెహోవా తన వాక్కు చేత సమస్తాన్ని సృష్టించాడు అని అన్నప్పుడు ఆ వాక్కు అనేది యెహోవా తన వాక్కు తన ఊపిరి అన్నటువంటి ఈ 3 మాటలు అక్కడ చూపించి ఈ 3 కూడా 3 వేరువేరు వ్యక్తుల్ని సూచిస్తూ ఉంది అన్నటువంటి ఆలోచన ప్రాచీన యూదులు కూడా ఎంత దగ్గరగా వాక్యానికి ఆలోచించగలిగారో అంత ఎక్కువగా ఆ కన్క్లూజన్స్కి రాగలిగారు. కాబట్టి యెహోవా వాక్కు అన్నటువంటిది యూదుల మధ్యలో ఆల్రెడీ ఉన్నటువంటి ఒక ఆలోచనే. వాళ్ళ లేఖనాల్లో కావచ్చు, వాళ్ళ తాల్ముద్ రచనల్లో కావచ్చు, వాళ్ళ సంస్కృతిలో కావచ్చు, దేవుడు వ్యక్తపడినటువంటి సందర్భాలను ఉద్దేశించి యెహోవా వాక్కు అని దేవుడిని సంబోధించేటటువంటి ఆ అవగాహన యూదులకు ఉంది. వాళ్ళ లేఖనాల్లో కూడా ఆ ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి దాన్ని ఆధారం చేసుకుని యోహాను మాట్లాడాడే తప్ప, అంటే తనకున్నటువంటి లేఖన నేపథ్యం నుండి, ఆయన యూదుడు కాబట్టి యూదుల లేఖన పరిజ్ఞానం యోహానుకు ఉంది కాబట్టి, అలాగే ఆత్మచేత నడిపించబడ్డాడు కాబట్టి అందులో నుంచి ఆయన తీసుకుని ఆ మాటలు వాడాడే తప్ప వేరొక సంస్కృతి నుండి తీసుకుని అరువు తెచ్చుకొని వాడాల్సినటువంటి అవసరత యోహానికి లేదు అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో పాత నిబంధనలో ఉన్నటువంటి అదే ఆలోచనని ఇక్కడ యెహోవా వాక్కుగా యేసుక్రీస్తు గురించి అన్వయిస్తూ వ్యక్తపరుస్తున్నాడే తప్ప ఇది గ్రీక్ సంస్కృతి నుండి వాళ్ళు వాడినటువంటి పదాన్ని ఉద్దేశించి వాడింది కాదు. ఓకే, ఎందుకంటే దానికి చాలా స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. ఇంకా మనం దాని గురించి ఎంత లోతుగా పరిశీలిస్తే అంత ఎక్కువగా నేను చెప్పినటువంటి అభిప్రాయాన్ని సమర్థించే ఆధారాలు బయటపడతాయి. ఉదాహరణకి ప్లేటో లాంటి గ్రీక్ తత్వవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రచనల్లో కూడా ఇట్లాంటి మాటలు కనిపిస్తాయి. లోగాస్కి సంబంధించినటువంటి చాలా మాటలు కనిపిస్తాయి అన్నమాట. అయితే ప్లేటోని విమర్శిస్తూ రాసినటువంటి ఒక తత్వవేత్త, ఆయన పేరు నేను నోట్ చేసుకోలేదు, కానీ ఆయన్ని విమర్శిస్తూ రాసినటువంటి ఒక తత్వవేత్త ఏమన్నాడంటే, వాట్ ఈస్ ప్లేటో బట్ మోజెస్ స్పీకింగ్ ఇన్ గ్రీక్ అన్నాడు. అంటే ప్లేటో ఏదో కాదు, మోషే గ్రీక్లో మాట్లాడితే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అంటే ప్లేటో తన ఆలోచనలన్నీ ఎక్కడి నుంచి అరువు తెచ్చుకున్నాడంట? హెబ్రీల రచనల్లో నుండి అరువు తెచ్చుకున్నాడు అనేది అతన్ని విమర్శించినటువంటి ఒక గ్రీక్ తత్వవేత్తే తీసుకొచ్చినటువంటి విమర్శ అనమాట. సో ప్లేటో ఏమీ తన సొంత ఆలోచనల ద్వారా లోగాస్ అనేటటువంటి ఆ కాన్సెప్ట్ని కనిపెట్టలేదు. అతను హీబ్రూ సంస్కృతి నుండి, హీబ్రూ రచనల నుండి ఆ ఆలోచనని తీసుకున్నాడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఒకవేళ అదే పదం యోహాను వాడినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర ఏదో అరువు తెచ్చుకున్నాడని చెప్పడానికి మాత్రం అసలు అవకాశం లేదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఎందుకంటే ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను అంటే ఇదంతా ఏదేదో ఎందుకు చెప్తున్నారు, ఆ మాట వివరణ చెప్పేశారు కదా సరిపోతుంది కదా అని అనుకోవచ్చు మీరు. కానీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ఇది చూపించి చాలామంది ఏమంటారంటే మనం కూడా అన్య సంస్కృతుల్లో నుండి చాలా విషయాలు అరువు తెచ్చుకొని పాటించవచ్చు, ఆచరించవచ్చు అని చెప్తా ఉంటారు అన్న. యోహానే లోగాస్ అనేటటువంటి పదమే యేసుక్రీస్తుని వర్ణించడానికి అన్యుల దగ్గర నుంచి తెచ్చుకున్నప్పుడు నీకు వేరే ఆచారాలు పాటించడానికి వచ్చిన నొప్పి ఏంటి అని మాట్లాడుతుంటారు అని. అసలు తీసుకురాలేదే బాబు, కాబట్టి అది వాడొద్దు అని చెప్పడానికి ఇది చెప్తున్నాం అన్నమాట. ఆయన ఎక్కడా అరువు తెచ్చుకోలేదు, అది వాక్యం ఎప్పుడు వాడినటువంటి పదమే యేసుక్రీస్తు ప్రభువును వ్యక్తపరచడం కోసం. దాని గురించి ఇంకా ఎంత ఎక్కువ రీసెర్చ్ చేస్తే అంత ఎక్కువగా క్లారిటీ వస్తుంది మనకి.
ఓకే, కానీ బేసిక్గా ఒక అవగాహన ఇవ్వడం కోసం మాత్రం ఇంతవరకు చెప్పాను. ఇంకొక మాట కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఏంటి అంటే మన దేశంలో చాలా గొప్ప హిందూ పండితుడిగా గౌరవించబడేటటువంటి స్వామి వివేకానంద చాలా పుస్తకాలు రాశారు. ఆయన కూడా ప్రబోధ రత్నాకరం అనేటటువంటి తన పుస్తకంలో ఇక్కడ ఉన్నటువంటి వాక్యం, అంటే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ప్రస్తావించబడినటువంటి వాక్యము మరేమో కాదు, కానీ ఈ సృష్టిని కలగజేసినటువంటి ఆది ప్రణవనాదమే ఆ వాక్యం అని చెప్పాడు. చెప్తూ ఆది ప్రణవనాదం అంటే ఆ మొదట వినబడినటువంటి శబ్దం ఏదైతే ఉందో ఓంకార ప్రణవనాదం ఏదైతే ఉందో అదే ఈ వాక్యం అని చెప్పాడు. అంటే ఓం అనేటటువంటి శబ్దం ద్వారా ఈ సృష్టిని కలుగజేసేటటువంటి కార్యాన్ని సృష్టికర్త చేశాడు. ఆ శబ్దము యేసుక్రీస్తు అని చెప్పాడు వివేకానంద. దాంతో మనం ఏకీభవిద్దామా? ఏకీభవించలేం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటి అంటే బైబిల్లో ఉన్నటువంటి సత్యాల్ని వేదాల్లో ఉన్నటువంటి రచనలతో లింక్ చేసేటటువంటి ఈ పని క్రైస్తవ మిషనరీలు చేశారని చాలామంది ఆరోపిస్తూ ఉంటారు. కానీ ఎవరు చేస్తున్నారు ఇక్కడ ఆ పని? స్వామి వివేకానంద చేస్తున్నాడు. ఆయన ఏం క్రైస్తవ మిషనరీ కాదు. కాబట్టి ఆ ఆరోపణ ఏదైనా ఉంటే ఆయన మీద చేయండి. ఫస్ట్ క్రైస్తవ మిషనరీలు చేయలేదని నేను అనట్లేదు, చేసి ఉంటారు. కానీ స్వామి వివేకానంద చాలా జ్ఞానయుక్తంగా చెప్పుంటారని బహుశా మోసపోయి కూడా వాళ్ళు అలా చేస్తుండొచ్చు కదా. కాబట్టి దాన్ని ఫస్ట్ పరిశీలించండి. ఇప్పుడు ఆ శబ్దమే ఈ వాక్యము అని చెప్తే ఆది అందు శబ్దం ఉండెను అని రాయాలి కదా దేవుడు. అలా ఉందా? ఆది అందు శబ్దం ఉండెను అని రాశాడా? లేదు. శబ్దానికి వాక్యానికి వ్యత్యాసం ఉందా? ఉందా లేదా? ఏంటి వ్యత్యాసం? శబ్దానికి మీనింగ్ లేదు, వాక్యానికి మీనింగ్ ఉంది. కానీ అసలు యోహాను వాడినటువంటి సందర్భంలో ఒక మాట గురించి కానీ ఒక శబ్దం గురించి కానీ ఆయన మాట్లాడట్లేదు అనేది స్పష్టంగా అర్థమైంది మనకి సందర్భంలోనే కదా. మాట గురించి ఆయన మాట్లాడినప్పుడు వాక్యం అనేటటువంటి ఆ పదాన్ని మాట అనేటటువంటి భావంలో ఆయన వాడినప్పుడు అసలు శబ్దానికి ఎలా ఆపాదిస్తాం దాన్ని? కాబట్టి మనకు గ్రీక్ తత్వవేత్తలు చెప్పినటువంటి మాటలు అవసరం లేదు, హిందూ తత్వవేత్తలు చెప్పినటువంటి మాటలు అవసరం లేదు ఈ మాటలను అర్థం చేసుకోవడానికి. కానీ చాలామంది క్రైస్తవులు, అంటే స్వామి వివేకానందతో కాదు మనకు ఉన్నటువంటి సమస్య, చాలామంది క్రైస్తవులు అలా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వేదాల్లో క్రీస్తు అన్నటువంటి దానికి దీన్నే ఒక ఆధారంగా తీసుకుంటున్నారు, ఇలాంటి వచనాలను ఆధారంగా తీసుకుంటున్నారు, లింక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మొదట అంటే ఋగ్వేదంలో ఉన్న పురుష సూక్తంలో ఉన్నటువంటి ఆ విషయాలు మనం చదివినప్పుడు మొదట సృష్టికర్త పలికినటువంటి ఆ శబ్దం ఏదైతే ఉందో అది ఒక వ్యక్తి రూపంలో వ్యక్తపడి ఈ సృష్టినంతా కూడా చేసింది అన్నటువంటి ఒక ఆలోచన అక్కడ చదువుతామన్నమాట మనం. ఓకే, అంటే ఒక శబ్దం పలకబడగానే ఆ శబ్దము లేదా సృష్టికర్త లేదా దేవుడు ఒక భావాన్ని వ్యక్తపరచగానే అదొక వ్యక్తి రూపంలో ప్రత్యక్షం అవడము లేదా ఒక వ్యక్తి రూపంలో వ్యక్తపరచబడము లేదా ఒక వ్యక్తి రూపంలోకి అది మారిపోవడము అన్నటువంటి ఆలోచన వేదిక్ కాన్సెప్ట్. బేసిక్లీ అది బైబిల్లో ఉన్నటువంటి ఆలోచన కాదు. ఒకవేళ మనం దాన్ని అంగీకరిస్తే, అంటే ఎవరైతే వేదాల్లో క్రీస్తు అని చెప్పి ఈ మాటల్ని చూపించి యేసుక్రీస్తుకి ఇది వర్తిస్తుందని ఎవరైతే చెప్తున్నారో, ఒకవేళ మనం దాన్ని తీసుకుంటే అక్కడ ఒక సమస్య ఉంది. అంటే అప్పుడు వరకు యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? ఆయన వాక్యంగా వ్యక్తపడేంత వరకు, ఓంకార స్వరూపిగా బయటికి కనబడేంత వరకు ఎక్కడున్నాడు? సృష్టికర్త యొక్క ఆలోచనలో ఉన్నాడు, సృష్టికర్త యొక్క మనసులో ఉన్నాడు. కానీ అప్పటి వరకు ఆయనకు ఒక ఎగ్జిస్టెన్స్ అనేది ఏమీ లేదు ఒక వ్యక్తిగా కదా. ఒకవేళ మనం దాన్ని తీసుకుంటే కనుక మనం ఏం ఒప్పుకోవాల్సి వస్తుంది అని అంటే యేసుక్రీస్తు ప్రభు మొదటి నుంచి ఉన్నవాడు కాదు. ఆయన ఒకానొక సమయంలో ఉనికిలోనికి వచ్చాడు. అంటే సృష్టికర్త తన భావాన్ని వ్యక్తపరిచినప్పుడు వ్యక్తపడినటువంటి వ్యక్తిగా తన ఉనికిని ఆయన సంపాదించుకున్నాడే తప్ప అప్పటి వరకు కేవలం సృష్టికర్త మనసులో ఒక ఆలోచనగా మాత్రమే ఉన్నాడు. ఆయనకు వ్యక్తి అంటూ ఒక ఎగ్జిస్టెన్స్ లేదు సెపరేట్గా అని ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఆయనకు ప్రారంభం నుండి ఉనికి లేదు, ఆయన లేనటువంటి ఒక సమయం కూడా ఉందని ఒప్పుకోవాల్సి ఉంటుంది. కానీ అది యేసుక్రీస్తు గురించి బైబిల్ గ్రంథం చెప్పేటటువంటి విషయం కాదు. ఆయన ఆదియు అంతము లేనటువంటి వాడు అని యేసుక్రీస్తు గురించి మనకు బైబిల్ చాలా స్పష్టంగా నేర్పిస్తూ ఉంది. కాబట్టి అలాంటి ఆలోచనల్ని మనం పూర్తిగా పక్కన పెట్టి వాక్యం అంటే బైబిల్ గ్రంథం కాదు, వాక్యం అంటే గ్రీక్ సంస్కృతిలో వాడబడినటువంటి లోగోస్ కాదు, వాక్యం అంటే ఓంకార స్వరూపి కూడా కాదు, వాక్యం అంటే యేసుక్రీస్తు ప్రభు. ఎందుకంటే ఆయన దేవుణ్ణి వ్యక్తపరిచేటటువంటి కార్యాన్ని చేశాడు, శరీరంగా దేవుణ్ణి కనపరిచాడు, అందుకే ఆయన వాక్యం. ఆ ఒక్క కారణం చేత మాత్రమే
ఆయన వాక్యం అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకో. సరే, ఈ నిర్వచనం మన మైండ్లో చాలా క్లియర్గా ఉంది కాబట్టి ఇప్పుడు ఒకసారి ఈ మాటల్ని చూద్దాం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండు. ఆ వాక్యం అనే స్థలంలో యేసు అని పెట్టి చదవండి ఒకసారి. ఆది ఉండే ఆది యందు యేసు ఉండెను, యేసు దేవుని వద్ద ఉండెను, యేసు దేవుడై ఉండెను అనే చెప్తున్నాడు బేసికల్. ఆ యేసే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. అదే చెప్తున్నాడు ఆయన. ఓకే, అయితే ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడంట? ఆది యందు ఉన్నాడు. ఆది నుండి ఏది ఉండెనో అని ఇందాక మనం చదివాం మొదటి యోహాను పత్రికలో. కానీ ఆయన ఆది నుండి మాత్రమే లేడు, ఆది యందు ఉన్నాడు. ఆది యందు ఆయన ఉండాలి అని అంటే ఆదికి ముందు నుండే ఆయన ఉనికిలో ఉండాలి. ఏ ఆది గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు దాన్ని కూడా ఒకసారి నిర్వచించుకోవాలి కదా, మనం పదాలు సరిగా అర్థం చేసుకోవాలి కదా. ఆది అంటే మొదలు, ప్రారంభం. ఒకే ఒక ప్రారంభం గురించి బైబిల్ మాట్లాడుతుంది. అన్నిటికీ ఒక మొదలు ఉంది. ఆ మొదలు లేనటువంటిది ఒకటే ఒకటి, ఏంటది? లేదా ఒకే ఒక వ్యక్తి. ఎవరది? దేవుడు. దేవునికి మాత్రమే ఆది, ప్రారంభం అనేది లేరు. కానీ మిగతా అన్నిటికీ ఒక ప్రారంభం ఉంది. సో అన్నిటికీ ఆరంభంగా ఉన్నటువంటి ఆ ఆది ఏదైతే ఉందో, ప్రారంభానికే నాంది పలికినటువంటి సమయం అనేటటువంటి దానికి నాంది పలికినటువంటి ఆ ఆది ఏదైతే ఉందో, సమయాన్ని ప్రారంభించినటువంటి ఆ ఆది ఏదైతే ఉందో ఆ ఆది గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఆదికాండంలో మనం మొదటి వచనంలో చదువుతున్నటువంటి, మొదటి అధ్యాయం మొదటి వచనంలో చదువుతున్నటువంటి ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించును అన్నటువంటి మాట ఏ భావంతో చెప్పబడిందో అదే భావంలో ఇక్కడ చెప్తున్నాడు ఆది యందు అని. అంటే ఆది యందు ఆయన ఉన్నాడు అని అంటే అన్నీ ప్రారంభమయ్యేటటువంటి సమయానికి ముందే ఆయన ఉన్నాడు అని అంటే ఆయన ఆద్యంతములు లేనటువంటి వాడు. ఎందుకంటే ఆయనకు ఆది ఉంటే కనుక ఆయన కలిగినప్పుడే అది ఆది అయి ఉండాలి కదా. కాబట్టి ఆయనకు ఆది లేదు, అంతము లేదు. ఆయన ఆద్యంతరహితుడు, స్వయంభవుడు అని మన సంస్కృతిలో వాడేటటువంటి పదాలని బట్టి చెప్పుకోవచ్చు. స్వయంభవుడు అంటే కూడా కొంచెం సరైన భావాన్ని ఇవ్వట్లేము. తనను తాను కలగజేసుకున్నవాడు అన్న భావం వస్తుందేమో ఒకవేళ. కానీ అసలు ఆయన కలగజేయబడినటువంటి వాడే కాదు, తనంతటి తాను ఉనికిలో ఉన్నటువంటి వాడు. ఆ ఆదిని గురించి మాట్లాడుతున్నాడు. ఆ ఆది యందు ఆయన ఉన్నాడు అన్నటువంటి మాట చాలా స్పష్టంగా ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి ఈ శరీరధారిగా ప్రత్యక్షమైనటువంటి వాక్యాన్ని చాలా స్పష్టంగా మనకు ఆయన దేవుడుగా పరిచయం చేస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువుని దేవుడుగా పరిచయం చేయడానికే ఈ సువార్త ప్రత్యేకంగా రాయబడింది. మార్కు సువార్త మనం చదివినప్పుడు దేవుని దాసునిగా, దేవుని యొక్క సేవకునిగా యేసుక్రీస్తు ప్రభు పరిచయం చేయబడ్డాడు. మార్కు సువార్త యేసుక్రీస్తుని దేవుని సేవకుడిగా పరిచయం చేయడానికి రాయబడినటువంటి గ్రంథం. మత్తయి సువార్త యేసుక్రీస్తు ప్రభువుని రాజుగా మనకు పరిచయం చేస్తా ఉంది. లూకా సువార్త యేసుక్రీస్తు ప్రభువుని మనుష్య కుమారుడిగా మనకు పరిచయం చేస్తూ ఉంది. అయితే యోహాను సువార్త మాత్రం యేసుక్రీస్తు ప్రభువుని దేవునిగా మనకు పరిచయం చేయడానికి రాయబడినటువంటి సువార్త అనేది మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. సో అందుకే ప్రారంభంలోనే ఆయన థీమ్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాడు. ఏ యేసుక్రీస్తును ఆయన ప్రకటిస్తున్నాడు అని అంటే ఆది యందు ఉన్నటువంటి యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నాడు. ఆయనకు ఆది యందే ఉన్నాడు అన్నటువంటి ఆ లక్షణాన్ని ఆపాదించాడు. కాబట్టి దేవునికి మాత్రమే చెందినటువంటి ఆద్యంతరహితుడు అనేటటువంటి లక్షణాన్ని ఆపాదించి మాట్లాడుతున్నాడు అనేది చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటున్నాం మనం. సో ఆది యందు ఆయన ఉన్నాడు. ఎవరి దగ్గర ఉన్నాడు? దేవుని వద్ద ఉన్నాడు అని చదువుతున్నాం మనం కదా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను అంటున్నాం. అంటే ఈ వచనం ప్రకారం దేవుడు అని గుర్తించబడినటువంటి ఎంతమంది వ్యక్తులు కనబడుతున్నారు మనకి? కనీసం ఇద్దరు కనబడుతున్నారు కదా. ఇద్దరు కూడా దేవుడు అనే పిలువబడ్డారు. అంటే వాక్యం దేవుడై ఉండను అని తర్వాత చెప్తున్నాడు కదా, ఆయన దేవుని వద్ద ఉన్నాడు అంటే దేవుడు దేవుని వద్ద ఉన్నాడు అని చాలా స్పష్టంగానే ఈ మాటలు చెప్తున్నాయి. అయితే ఇది బహుదేవత ఆరాధనని ఏమైనా ప్రోత్సహిస్తుందా అంటే అలా కాదా. దేవుడు ఒక్కడే అనేది చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథం బోధించేటటువంటి సత్యం. పాత నిబంధనలో అయినా సరే, కొత్త నిబంధనలో అయినా సరే. కానీ ఒకరికంటే ఎక్కువ మంది వ్యక్తులు ఆద్యంతరహితుడైనటువంటి దేవుడుగా ఇక్కడ ప్రస్తావించబడ్డారు అని అంటే దాని అర్థం ఏంటి? ఒక దేవుడే ఉన్నాడు, కానీ ఆయన ఒకరికంటే ఎక్కువ మంది వ్యక్తులుగా తన ఉనికిని కలిగి ఉన్నాడు. ముగ్గురు వ్యక్తులుగా తన అస్తిత్వాన్ని కలిగి ఉన్నాడు అన్నటువంటి మాట చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ మాట వాడటం ద్వారా. ఆయన దేవుని వద్ద ఉన్నాడు అని చెప్పినప్పుడు
దాన్ని చాలా నొక్కి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి రెండో వచనంలో కూడా మళ్ళీ చెప్తున్నాడు కదా, ఆయన ఆది యందు దేవుని వద్ద ఉండెను. ఆయన ఆది యందు ఉన్నాడు అని చెప్తున్నాడు, దేవుని వద్ద ఉన్నాడు అని చెప్తున్నాడు. మళ్ళీ ఆ రెండింటిని కలిపి రెండో వచనంలో ఏమంటున్నాడంటే ఆయన ఆది యందు దేవుని వద్ద ఉన్నాడు. ఆయన తర్వాత ఎప్పుడో సృష్టింపబడి దేవుని వద్ద చేరినవాడు కాదు, ఆయన ఆది యందే దేవుని వద్ద ఉన్నాడు. మొదటి నుంచి వాక్యంగా ఉన్న ఇక్కడ ప్రస్తావించబడినటువంటి యేసుక్రీస్తు అలాగే దేవుడు, ఈ ఇద్దరు కూడా కలిసి ఉన్నారు. దే కో ఎగ్జిస్టెడ్ ఫ్రమ్ ఆల్ ఇటర్నిటీ అనేది చాలా స్పష్టంగా ఇక్కడ మనకు అర్థమయ్యేటటువంటి మాట. తర్వాత ఆ వాక్యము దేవుడై ఉండెను అన్నటువంటి మాట చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు మనకి. వాక్యము దేవుడై ఉండెను అన్నటువంటి మాట చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. యేసుక్రీస్తు ప్రభుకి సంపూర్ణ దేవత్వాన్ని ఆపాదించడానికే యోహాను ఈ మాటలు చెప్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఆయన ఆది నుండి ఉన్నాడు, ఆది అందున్నాడు, దేవుని వద్ద ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. ఇంకా కొన్ని దేవత్వపు లక్షణాలు ఆయనకి ఆపాదిస్తూ మాట్లాడుతున్నాడు. తర్వాత వచనాలు మనం చదివితే చూడండి, 2వ వచనంలో 3వ వచనంలో సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. అంటే ఏ లక్షణాన్ని ఆపాదిస్తున్నాడు ఇక్కడ? సృష్టికర్త అనేటటువంటి ఆ లక్షణాన్ని ఆపాదిస్తున్నాడు. ఆయన కేవలం ఆది యందు ఉన్నవాడు మాత్రమే కాదు, ఆది యందు దేవునితో ఉన్నటువంటి వాడు మాత్రమే కాదు, ఆయనే సృష్టికర్త అని కూడా చెప్తున్నాడు. సమస్తాన్ని ఆయనే చేశాడు, కలిగి ఉన్నవేవి ఆయన లేకుండా కలగలేదు. ఆయన కలగజేయబడినటువంటి వాడు. దేవుడు ఆయన్ని ఒకానొక సమయంలో సృష్టించాడు నిత్యత్వంలో అని ఒకవేళ ఎవరైనా అనుకుంటే కనుక ఈ వాక్యం దాన్ని పూర్తిగా తృణీకరిస్తుంది అలాంటి ఆలోచన. ఎందుకనంటే ఇక్కడ ఏం చదువుతున్నాం మనం? కాదు, ఆది యందు ఉన్నాడని మాత్రమే కాదు, కలిగి ఉన్నవేవి ఆయన లేకుండా కలగకపోతే ఆయన కూడా ఆయన లేకుండా కలగడం సాధ్యం కాదు కదా. అంటే ఆయన లేకుండా కలిగాడు అని చెప్పడం అవుతుంది కదా. అలాంటప్పుడు సమస్తము ఆయన మూలంగా కలిగిన అని చెప్పడంలో అర్థం ఉండేది కాదు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అని చెప్పడంలో కూడా అర్థం ఉండేది కాదు. ఎందుకంటే ఆయన కలగజేయబడినటువంటి వ్యక్తి అయితే కనుక అంతకుముందు ఆయన లేడు కాబట్టి కనీసం ఆయన లేకుండా కలగజేయబడినటువంటి వ్యక్తి అయి ఉండాలి కదా. అలా కూడా చెప్పేటటువంటి అవకాశం లేదు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అంటే సృష్టింపబడినటువంటిది ఏదైనా సరే ఆయన మూలంగానే సృష్టింపబడింది. ఆయన లేకుండా ఏదీ కలగలేదు కాబట్టి ఆయన సృష్టింపబడినటువంటి వ్యక్తి కాదు అన్నటువంటి ఆలోచన చాలా స్పష్టంగా యోహాను చెప్తా ఉన్నాడు. ఆయనే సృష్టింపబడినటువంటి వ్యక్తి అయితే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అన్నటువంటి మాట అర్ధరహితం అయిపోయి ఉంది. కాబట్టి ఆయన చాలా స్పష్టంగా సృష్టికర్త అయినటువంటి దేవుడు అన్నటువంటి ఆలోచన చెప్తా ఉన్నాడు. సో సృష్టికర్త అనేది చాలామంది సృష్టికర్తలు లేరు కదా. అంటే ఈ ఉనికిలో ఉన్న అన్నిటిని కూడా బైబిల్ 2 భాగాలుగానే విభజిస్తుంది. ఒకవైపు సృష్టికర్తను ఉంచుతుంది, ఇంకొక వైపు ఆయన చేత సృష్టించబడినటువంటి సృష్టాన్ని ఉంచుతుంది. సో ఇందులో దేవుడు ఎవరు అని అంటే సృష్టికర్త మాత్రమే దేవుడు. సృష్టం ఎప్పుడు కూడా సృష్టమే, అది సృష్టికర్త స్థానాన్ని హోదాని ఎప్పుడు కూడా తీసుకోలేరు. సో యేసుక్రీస్తు ప్రభువుకి బైబిల్ ఇచ్చినటువంటి స్థానం ఏంటి అంటే సృష్టికర్త యొక్క స్థానం, సృష్టం యొక్క స్థానం కాదు. ఆయన సృష్టింపబడినటువంటి వ్యక్తి కాదు, ఆయన ఎప్పుడూ ఉనికిలో ఉండి అన్నిటి ఉనికికి కారణభూతుడైనటువంటి వాడు. అదే మాట మనం కొలసీ పత్రిక 1వ అధ్యాయంలో కూడా చదువుతున్నాం. ఒకసారి చూద్దాము. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఈ మాటలు చూపించి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అని అంటే సర్వ సృష్టికి ఆయన ప్రారంభము, కానీ ఆయన్ని ముందు దేవుడు సృష్టించాడు, తర్వాత ఆయన ద్వారా ఈ లోకాన్ని సృష్టించాడు అని చెప్తున్నారు వాళ్ళు. బేసికలీ ఆ వేదాల్లో ఉన్నటువంటి తలంపుని మన ముందు పెడుతున్నారు. అది కాదు బైబిల్ చెప్తుంది. గ్రీక్లో ఆది సంభూతుడు అన్నటువంటి మాటకి ప్రోటోటోకాస్ అనేటటువంటి పదం వాడారు. అంటే అన్నిటికీ ఆయన ప్రథమ హేతువు, అన్నిటికీ కారణభూతుడు అన్నటువంటి భావంలో చెప్పబడినటువంటి మాట అనమాట. ఆయన సర్వ సృష్టికి కారణభూతుడై ఉన్నాడు. హీఈస్ ద ఫస్ట్ కాజ్ ఆఫ్ ఆల్ థింగ్స్ దట్ ఎగ్జిస్ట్ అనే భావంలో చెప్పబడినటువంటి మాట అది. సో అదే ఆలోచనని ఇక్కడ యోహాను కూడా మనకు చెప్తా ఉన్నాడు. సమస్తమును ఆయన మూలంగా కలిగి ఉన్నవేవి ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను అని చదువుతున్నాం మనం. తర్వాత ఆయనలో జీవం ఉండెను, ఈ మాటకు అర్థం ఏంటి? ఆయనలో జీవం ఉండెను అని అంటే ఆయనకు జీవం ఎవరో ఇస్తే వచ్చింది కాదు. ఆయన తనంతట తానే జీవాన్ని కలిగి ఉన్నాడు, ఆయన తనంతట తానే ఉనికి కలిగి ఉన్నాడు.
ఎవరో ఆయనకు జీవం ఇస్తే వచ్చింది కాదు. నోబడి గేవ్ హిమ్ దట్ లైఫ్ వాజ్ ఇన్ హిమ్. అంటే ఆయన జీవం ఉండేను కలిగించిన ఆ మీనింగ్లో కాకుండా ఈజ్ ద ప్రొజనేటర్ ఆఫ్ లైఫ్ అన్న యాంగిల్లో. ఈజ్ ఆ యాంగిల్ కూడా, బట్ ఇన్ హిమ్ వాజ్ లైఫ్ ఈజ్ వాట్ ఇట్స్ ప్రైమరీలీ సే. అంటే అసలు ఆ ప్రాణానికి ఆధారం అనేది సంపూర్ణంగా ఆయనలోనే ఉంది. ఆయన జీవపు ఊట. అదే ఆ మీనింగ్లో కదా, అంటే లైఫ్ లెస్ అండ్ లైఫ్ విత్ లైఫ్ అన్న మీనింగ్లో కదా. అంటే కానీ ఎప్పుడు జీవం ఆయనలో ఉండింది, నాట్ జస్ట్ వెన్ హీ క్రియేటెడ్ కదా. దట్ లైఫ్ ఆల్వేస్ సబ్సిస్టెడ్ ఇన్ హిమ్, ఆల్వేస్ ఎగ్జిస్టెడ్ ఇన్ హిమ్, అండ్ హీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ లైఫ్. అంటే ఆయనే అన్ని జీవము ప్రాణము అనేది ఎక్కడున్నా సరే దానికి ఆధారం ఆయనే అనేది చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. తర్వాత ఫ్రేజ్లో అది చాలా క్లియర్గా ఉంది కదా, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండేది. అంటే అందరికీ జీవం ఇచ్చి అందరినీ వెలిగించేటటువంటి, జీవం అనుగ్రహించి వెలిగించేటటువంటి ఆ కార్యాన్ని యేసుక్రీస్తు ప్రభువే చేస్తున్నాడు. ఆ జీవమే వెలుగు అని అంటున్నాడు ఇక్కడ కదా. అంటే ఈవెన్ న్యాచురల్ లైఫ్ కూడా, అంటే మన సహజ ఉనికికి సంబంధించినటువంటి జీవము ప్రాణం ఏదైతే ఉందో దానికి సంపూర్ణంగా ఆధారము యేసుక్రీస్తు ప్రభువే అని చెప్తున్నాడు. అంటే ప్రాణం కలిగిన అన్నిటికీ కూడా ప్రాణాధారం ఎవరు? యోహాను ప్రకారం యేసుక్రీస్తు ప్రభు. ఆయనే అందరికీ జీవం. సో వాక్యము అన్నటువంటి బిరుదు ఆయనకి ఇచ్చాడు. ఇప్పుడు జీవము అనేటటువంటి బిరుదు ఇస్తున్నాడు. అట్లాగే వెలుగు అనేటటువంటి బిరుదు కూడా ఇస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువుకి. ఆయనే అందరికీ వెలుగిస్తున్నాడు. అంటే రక్షణార్థమైనటువంటి జీవం గురించి, నిత్య జీవం గురించి, రక్షణార్థమైనటువంటి వెలుగు గురించి మాత్రమే ఇది మాట్లాడట్లేదు. కానీ అన్ని రకాల వెలుగు గురించి, అంటే ఎక్కడైనా ఏదైనా వెలుగుంది అని అంటే నైతికంగా మంచి చెడ్డలు తెలిసేటటువంటి జ్ఞానం కావచ్చు, చీకటిని వెలుగును వివేచించేటటువంటి ఏ విషయమైనా సరే, అలాంటి వెలుగు మనుషులకు ఎక్కడైనా ఉంది అని అంటే అది యేసుక్రీస్తు ప్రభువే దానికి మూలం, దానికి ఆధారం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే దేవుడే వెలుగు, దేవుడు వెలుగై ఉన్నాడు అని బైబిల్ చెప్తుంది కదా. కాబట్టి అన్ని వెలుగు ఏ ఫామ్లో ఎక్కడ కనబడినా సరే దానికి ఆధారము యేసుక్రీస్తు ప్రభువే అనేది చాలా స్పష్టంగా ఇక్కడ చెప్తా ఉన్నాడు. సో దట్ ఈస్ సంథింగ్ వీ వెరీ ప్లెయిన్లీ అండర్స్టాండ్. అయితే 5వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింప. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను అన్నటువంటి మాట చెప్తా ఉన్నాడు. సో అంటే యేసుక్రీస్తు ప్రభువుని గ్రహించడం అనేది ఈ లోకానికి సాధ్యపడలేదు. ఏ మనుషులు కూడా సహజంగా ఆయన్ని గ్రహించలేకపోయారు. ఆ వెలుగు ఈ లోకంలో ఉండెను కానీ అంటే ఎప్పుడున్నాడు ఆ వెలుగు ఈ లోకంలో? ఆది నుండి ఉన్నాడు. కానీ మనకు కనిపించే విధంగా ఈ లోకంలోనికి ఎప్పుడు వచ్చాడు? శరీరధారిగా వచ్చినప్పుడే వచ్చాడు. సో ఆయన లోకంలోనికి వచ్చినప్పటికి కూడా ఆయన ఎవరు గ్రహించలేకపోయారు అని చెప్తున్నాడు. అది సరి. అంటే ఇదేమో నిత్య జీవానికి సంబంధించినటువంటి కోణం కూడా ఇందులో ఉంది చాలా స్పష్టంగా. అంటే అందరూ మరణంలో ఉన్నారు, చీకటిలో ఉన్నారు. ఆ చీకటి ఈ వెలుగును గ్రహించలేకపోయింది. కాబట్టి ఆ వెలుగు ద్వారా వచ్చినటువంటి, లేదా యేసుక్రీస్తు ప్రభు ద్వారా వచ్చినటువంటి ఆ జీవాన్ని వాళ్ళు పొందలేకపోయారు అన్నటువంటి మాట మనం చదువుతా ఉన్నాం. అయితే ఇక్కడ చీకటి వెలుగును గ్రహించలేదు అన్నటువంటి మాటకి కొంచెం వివరణ అవసరం. ఈ చీకటి అని దేన్ని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? లోకమే. 9వ వచనం చదివితే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 9-10 వచనాలు చదివితే, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగను గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. నిజమైన వెలుగుండేను అది లోకంలోనికి వచ్చి ప్రతి మనుషుణ్ణి వెలిగించుచున్నాను. అంటే అందరినీ రక్షిస్తున్నాడు అని అర్థమా? కాదు, అందరికీ జీవం ఇస్తూ వెలుగు చూడగలిగేటటువంటి సామర్థ్యాన్ని, ఏ వెలుగైనా సరే అది, వెదర్ ఇట్ ఈస్ ద న్యాచురల్ లైట్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ ద మారల్ లైట్, సహజంగా ఉండేటటువంటి వెలుగు కావచ్చు, లేకపోతే నైతికంగా ఉండేటటువంటి వెలుగు కావచ్చు, వెలుగు అన్నది ఏదైనా ఉంది అని అంటే దానికి ఆధారం, మూలం యేసుక్రీస్తు ప్రభువే. సో మనుషులందరికీ ఆయన వెలుగిచ్చాడు, అందరినీ వెలిగించాడు. ఆ వెలుగే స్వయంగా లోకంలోనికి వచ్చాడు కానీ లోకం దాన్ని గ్రహించలేకపోయింది. సో ఇక్కడ చీకటి అనేదాన్ని అక్కడ ఉన్నటువంటి సాదృశ్యం వాడకుండా వాడితే ఎలా అర్థం చేసుకోవాలి? చీకటి అనేది సాదృశ్యప్రాయంగా చెప్పబడినటువంటి మాట 5వ వచనంలో. చీకటి ఆయన్ని గ్రహించలేదు అనేది. ఆ సాదృశ్యం లేకుండా ప్లెయిన్గా మాట్లాడాలంటే లోకం ఆయన్ని గ్రహించలేదు అని అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ చీకటి అంటే న్యాచురల్ డార్క్నెస్ గురించి మాట్లాడట్లేదు. చీకటి అనేది ఒక భయంకరమైన ఒక శక్తి ఉంది. అది ఎవరి చేత సృష్టింపబడినటువంటిది కాదు.
దానికి ప్రత్యేకంగా ఒక ఉనికి ఉంది. దేవుడు ఎలాగైతే మొదటి నుంచి ఉనికిలో ఉన్నాడో అట్లాగే ఈ చీకటి కూడా మొదటి నుంచే ఉనికిలో ఉంది. ఆ చీకటి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు అని రంజిత్ ఓఫిర్ లాంటి దుర్బోధకులు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ ఒక పుస్తకం రాశాడు దాని గురించి. వాట్ వాజ్ దట్ నేమ్? గుహన్, రైట్? యా, అనేబుల్ టు రికలెక్ట్ దట్. అది చీకటి పుస్తకం. సమ్ వెరీ ఫెమిలియర్ నేమ్. యా, ఓకే, బట్ వాట్ ఎవర్ ద రైస్. కానీ అందులో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ చీకటి ఈ వచనాన్ని ఆధారం చేసుకుంటారు. యాక్చువల్లీ చీకటి వెలుగును గ్రహించలేదు అన్నటువంటి మాటని చూపించి, అదిగో చీకటి అనేది ఒకటి ఉంది, దానికి గ్రహింపు శక్తి ఉంది, అది గ్రహించలేదు అంటే అది వెలుగుని తిరస్కరించింది అన్నటువంటి భావంలో చెప్తూ ఉంటాడు. కానీ ఈ చీకటి అనేది లోకాన్ని గురించి మాట్లాడుతుంది అన్నది ఈ సందర్భంలో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాకుండా రక్షణ లేనటువంటి వారిని గురించి మాట్లాడుతున్నప్పుడు అపోస్తులైన పౌలు కూడా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 8వ వచనంలో వెలుగైన క్రీస్తును కనుగొనక మునుపు మీరు చీకటి అయి ఉంటిరి అంటున్నాడు కదా. చీకటి అయి ఉంటిరి అంటున్నాడా, చీకటిలో ఉంటిరి అంటున్నాడా? చీకటిలో ఉంటిరికి చీకటి అయి ఉంటిరికి వ్యత్యాసం ఉందా? ఉంది. అంటే మనమే చీకటి అయి ఉన్నాం. వీ వర్ డార్క్నెస్ పర్సానిఫైడ్ వెన్ వీ వర్ అవుట్ ఆఫ్ క్రైస్ట్. సో వెలుగును గ్రహించని ఆ చీకటి ఎవరు అంటే యేసుక్రీస్తులో లేనటువంటి మనుషులందరూ, లోకమంతా అనేటటువంటి భావంలోనే చెప్పబడినటువంటి మాట. సో ఈ నిర్వచనాన్ని గుర్తుపెట్టుకుందాం మనం, వేరే వాళ్ళు వచ్చి వేరే ఇంటర్ప్రిటేషన్స్ మనకి ఇవ్వకుండా. చాలా స్పష్టంగా అర్థమైంది ఏంటి అంటే సహజంగా ఎవరు కూడా యేసుక్రీస్తుని గ్రహించలేని స్థితిలో ఉన్నారు కాబట్టి గ్రహించలేదు. అండ్ గ్రహించడం ఇష్టం లేదు కాబట్టి కూడా గ్రహించలేదు. బికాస్ దే డీడ్స్ ఆర్ ఈవిల్. అది కూడా చెప్తున్నాడు ఎందుకు గ్రహించలేదు అని. 6 నుంచి 8 వరకు ఉన్నటువంటి వాక్య భాగాలు బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి మాట్లాడుతున్నాడు. దాని గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. కానీ మనం జస్ట్ ఈ సెక్షన్ని కొంచెం అంటే సెపరేట్గా దాని గురించి మాట్లాడుకుందాం. 6 నుంచి 8 వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని. బట్ ఇక్కడ ఈ సెక్షన్ అంటే ఈ వెలుగు చీకటి అన్నటువంటి విషయాన్ని మనం కన్క్లూడ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో చీకటి దాన్ని గ్రహించలేదు అన్నటువంటి మాట చెప్తున్నాడు, లోకము గ్రహించలేదు అని చెప్తున్నాడు. తర్వాత ఇంకొక మాట చెప్తున్నాడు చూడండి, ఆయన తన స్వకీయుల దగ్గరకు వచ్చాడు కానీ వారు ఆయన్ని అంగీకరించలేదు అన్నటువంటి మాట చదువుతున్నాడు. ఇది ఎవరి గురించి చెప్తున్నాడు? యూదుల గురించి చెప్తున్నాడు, ఇశ్రాయేలీల గురించి చెప్తున్నాడు, తన స్వజనం గురించి చెప్తున్నాడు. అంటే దేవుడు తన నిబంధన ప్రజలుగా ఉండడానికి ఎవరినైతే ఏర్పరచుకున్నాడో వాళ్ళ దగ్గరకే, అబ్రహాము సంతానం దగ్గరకే మొదట యేసుక్రీస్తు ప్రభువుని పంపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ వాళ్ళు ఆయన్ని గ్రహించలేదు. తన స్వజనులు అని ఎవరైతే పిలువబడ్డారో నిబంధన కారణంగా వారు ఆయన్ని గ్రహించలేదు. అంటే సాధారణ లోకం ఆయన్ని గ్రహించలేదు, అది కొంతవరకు అర్థం చేసుకోవచ్చు అని అనుకుంటే ఆయన స్వజనులు కూడా ఆయన్ని అర్థం చేసుకోలేదు అన్నటువంటి మాట చూస్తూ ఉన్నాం. మన యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు కూడా మనం అదే విషయాన్ని చూస్తున్నాం కదా. ఎక్కడో ఉన్నటువంటి జ్ఞానులు వెతుక్కుంటూ వచ్చారు వాళ్ళకు దొరికినటువంటి కొన్ని ఆనవాళ్ళని పట్టుకొని. కానీ వీళ్ళ చేతిలో స్వయంగా లేఖనాలు, మెస్సియా యొక్క రాకడ గురించి బోధించేటటువంటి లేఖనాలే కలిగి ఉన్నటువంటి యూదులు వాళ్ళకు ఉన్నటువంటి లేఖనాల్లోనే ఇవ్వబడినటువంటి సమయాన్ని సరిగ్గా ఆలోచించి విశ్లేషించుంటే ఇది మెస్సియా రాబోయేటటువంటి సమయం కాబట్టి మనం ఆయన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉండాలి అని అంత ఎక్కువ జ్ఞానం కలిగి ఉన్నటువంటి తన స్వజనులు కూడా ఆయన అంగీకరించలేదు, ఆయన్ని తిరస్కరించారు. మెస్సియా ఎక్కడ పుడతాడు అని హేరోదు అడిగితే వెంటనే లేఖనాల్లో నుంచి తీసి చూపించగలిగారు ఎక్కడ పుడతాడు. అదే ఆయన నక్షత్రం చూసే మేము వచ్చామని చెప్తుంటే సరే ఆయనైనా కాదా చూసొద్దామని కూడా కనీసం వాళ్ళకి అనిపించలేదు. సో మొదటి నుంచి కూడా లోకం ఆయన్ని తిరస్కరించింది, అట్లాగే ఆయన స్వజనులు కూడా తిరస్కరించారు అనేటువంటి విషయాన్ని మిగతా సువార్తలతో పోల్చి చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతాం. ఇది 11వ వచనమా ఇప్పుడు మనం చదివింది? ఓకే, సో 12వ వచనం ఒకసారి చదవండి. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఆయనను ఎందరు అంగీకరించిరో వారికి దేవుని పిల్లలు అవడానికి ఆయన అధికారం ఇచ్చాడు అని చెప్తున్నాడు ఇక్కడ, రైట్? అయితే చీకటి ఆయన్ని గ్రహించలేదు అంటే ఎవరు ఆయన్ని గ్రహించలేకపోయారు, స్వతసిద్ధంగా ఎవరు ఆయనను గ్రహించేటటువంటి పరిస్థితిలో లేరు అన్నటువంటి స్థితిలో నుండి కొందరు ఆయన్ని అంగీకరించేటటువంటి వారిగా కూడా ఉన్నారు అనేది ఇక్కడ అర్థమవుతా ఉంది మనకి, రైట్? అయితే ఎవరైతే అంగీకరించారో వాళ్ళు ఎలా అంగీకరించారో దాని గురించి మనం మాట్లాడదాము.
సాధారణంగా లోకమంతా కూడా ఆయన అంగీకరించలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు కొంతమంది ఆయన ఎలా అంగీకరించారు అన్నటువంటి విషయాన్ని గురించి మనం మాట్లాడదాం. కానీ ఆయన్ని ఎవరైతే అంగీకరించారో వాళ్ళకు ఉన్నటువంటి ప్రయోజనం ఏంటి? వాళ్ళు దేవుని పిల్లలుగా పిలువబడ్డారు. దేవుని పిల్లలుగా పిలువబడ్డారు. అలాంటి గొప్ప ఆధిక్యత కేవలం యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించడం ద్వారా, ఆయన విశ్వసించడం ద్వారా మాత్రమే అనుగ్రహించబడుతుంది అని వాక్యం చెప్తా ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభువును మనం నమ్మితే చాలు, సువార్తను విశ్వసిస్తే చాలు, యేసుక్రీస్తు ప్రభు శిలువ పైన చేసినటువంటి ఆ కార్యాన్ని నమ్మితే చాలు, నేను రక్షింపబడతాను అని చాలామంది అనుకుంటా ఉన్నారు. దాన్ని ఎంతవరకు తీసుకెళ్లారు అని అంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని నేను అంగీకరించకపోయినా పర్వాలేదు, యేసుక్రీస్తు దేవుడు అని నేను నమ్మకపోయినా పర్వాలేదు, ఆయన శిలువ పైన నా కోసం చనిపోయాడని నమ్మితే చాలు, అది నమ్ముతున్నాను కదా కాబట్టి నేను క్రైస్తవుడినే అంటున్నారు. కానీ యోహాను ఈ మాటలు చెప్పేటప్పుడు ఆయనను ఎందరు అంగీకరించిరో వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు అని చెప్తున్నప్పుడు, ఆయనను అని చెప్పే కంటే ముందు ఆయనకు కొంత వివరణ ఇచ్చాడా లేదా? ఆయన ఎవరు అని దేవుడు ఎలా వివరించాడు? ఆయన దేవుడు, ఆయన ఆదియందు ఉండి ఆద్యంతరహితుడుగా ఉన్నటువంటి వాడు, తర్వాత ఆయన సృష్టికర్తగా ఉన్నాడు, ఆయనే జీవమై ఉన్నాడు, ఆయనే వెలుగై ఉన్నాడు అని దేవునికి సంబంధించినటువంటి, దేవునికి మాత్రమే చెందినటువంటి గుణలక్షణాలని ఆయనకు ఆపాదిస్తూ ఆయన స్వయంగా దేవుడని చెప్తూ, అలాంటి పరిచయం ఇచ్చిన తర్వాత ఆయనను ఎందరు అంగీకరించారో వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడని చెప్తున్నాడు. కాబట్టి నేను ఎలా పడితే అలా నమ్మినా యేసుక్రీస్తు ప్రభువుని నేను అంగీకరించాను కాబట్టి దేవుని బిడ్డగా నేను చేయబడతాను అన్నటువంటి ఆలోచనలో ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని వాళ్ళే మోసం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆయనను అని ఇక్కడ ఎవరిని గురించి అయితే యోహాన్ చెప్తున్నాడో, ఆయన కాకుండా ఉన్నటువంటి చాలామంది యేసుక్రీస్తుల్ని చాలామంది వాళ్ళ సిద్ధాంతాల ద్వారా తయారు చేసుకున్నారు. ఇక్కడ ఆయనను అని ఎవరిని గురించి అయితే యోహాన్ అంటున్నాడో, ఆయన స్వయంగా దేవుడైనటువంటి యేసుక్రీస్తు అయితే, చాలామంది తయారు చేసుకున్నటువంటి యేసుక్రీస్తులు ఎలా ఉన్నారంటే వాళ్ళు దేవుడు కాదు, కేవలం ఒక మానవ మాతృడి కంటే ఎక్కువ ఏమీ కానటువంటి యేసుక్రీస్తుని చాలామంది నమ్ముతున్నారు. ఆయన్ని అంగీకరిస్తే కూడా నిత్యజీవం వస్తుందా? రాదు. ఇక్కడ చెప్పబడినటువంటి, ఈ వచనంలో చెప్పబడినటువంటి ఈ యేసుక్రీస్తుని అంగీకరిస్తే మీకు నిత్యజీవం వస్తుంది. ఇస్లాం ప్రకటించేటటువంటి ఒక యేసుక్రీస్తున్నాడు, ఒక ప్రవక్త. ఆయన కేవలం ఒక ప్రవక్త తప్ప మరేమీ కానటువంటి యేసు. ఆయన సిలువ వేయబడని యేసు, ఆయన దేవుడు కాని యేసు. మార్మన్లు ప్రకటించేటటువంటి ఒక యేసు ఉన్నాడు, ఆయన లూసిఫర్కి స్వయంగా సహోదరుడు. ఆ యేసుక్రీస్తును మనం అంగీకరిస్తే నిత్యజీవం వస్తుందా? రాదు కదా. అట్లాగే ఈ యెహోవా సాక్షులు నమ్మేటటువంటి ఒక యేసుక్రీస్తున్నారు. ఆయన దేవుడే కానీ చిన్న దేవుడు. అంటే అసలు దేవుడు ఎవరైతే ఉన్నారో యెహోవా దేవుడు, ఆయన కాదు ఈయన, ఆయన కంటే చిన్న దేవుడు. సో ఆ యేసును అంగీకరిస్తే నిత్యజీవం వస్తుంది అని చెప్తున్నాడా? దేవుని బిడ్డలు అవుతామని చెప్తున్నాడా? చెప్పట్లేదు. బ్రెన్హామైట్స్ ఆరాధించేటటువంటి, అంగీకరించేటటువంటి విలియం బ్రెన్హామ్ అనేటటువంటి ఒక దుర్బోధకుడిని వెంబడించేటటువంటి ఒక అవాంతర శాఖ ఉంది, ఒక కల్ట్ ఉంది. వన్నెస్ పెంటెకోస్టల్స్ వాళ్ళు కూడా. వాళ్ళ ప్రకారము, సరే వన్నెస్ పెంటెకోస్టల్స్ ఒక బ్రాడ్ టర్మ్ కాబట్టి విలియం బ్రెన్హామ్కి మాత్రమే పరిమితం కాదు కాబట్టి, వన్నెస్ పెంటెకోస్టల్స్ ఏం నమ్ముతున్నారు, లేకపోతే మోడలిస్ట్స్ ఏం నమ్ముతున్నారు అంటే, తండ్రియే కుమారుడిగా వచ్చాడు, తర్వాత కుమారుడే ఇప్పుడు పరిశుధాత్మగా మన మధ్యలో ఉన్నాడు, ఒక వ్యక్తే ఈ 3 పాత్రలు పోషిస్తున్నాడు అని ఇంకొక దేవుడిని ప్రకటిస్తా అన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే నిత్యజీవం వస్తుంది, దేవుని బిడ్డలు అవుతామని చెప్తున్నాడా? లేదు. ఎందుకంటే చాలా స్పష్టంగా ఇక్కడ ఆయన అని పరిచయం చేస్తున్నప్పుడు ఆయన దేవుని వద్ద ఉండెను అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు కదా. ఆది యందు ఆయన దేవుని వద్ద ఉండెను అని చెప్తున్నాడు. సో దేవుని వద్ద ఉన్నటువంటి ఈయనే 2-3 పాత్రలు పోషిస్తున్నాడు, ఒక్క వ్యక్తే 2-3 పాత్రలు పోషిస్తున్నాడని ఎట్లా చెప్తారు? ఇద్దరు వేరు వ్యక్తుల గురించి యోహాన్ మాట్లాడుతున్నప్పుడు. కాబట్టి అలా అనుకోవడం సాధ్యం కాదు. విలియం బ్రెన్హామ్ సిద్ధాంతం ఏంటి? ఆయన ఆల్ఫా ఒమేగా కదా యేసుక్రీస్తు. సో ఆల్ఫాగా ఆయన యూదుల దగ్గరకు వచ్చాడు, ఒమేగాగా ఆయన అన్యుల దగ్గరకు వచ్చాడు. ఆ అన్యుల దగ్గరకు వచ్చినటువంటి యేసుక్రీస్తే బ్రెన్హామ్ అని చెప్పుకుంటారు. ఆయన నమ్మితే మన దేవుని బిడ్డలం అవుతామా? అవ్వం. కానీ ఇక్కడ యోహాను ఏ యేసుక్రీస్తునైతే మనకు పరిచయం చేస్తున్నాడు, ఆదియందు దేవుని వద్ద ఉండి, స్వయంగా దేవుడుగా ఉండి, అన్నిటికీ కారణభూతుడై, అన్నిటినీ సృష్టించి, అన్నిటినీ జీవింపజేసి,
అన్నిటినీ వెలిగిస్తున్నటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు అంగీకరిస్తే దేవుని బిడ్డవవుతావు అని చెప్తున్నాడు. సో సిద్ధాంతపరమైనటువంటి అవగాహన అవసరమే అంటారా యేసుక్రీస్తు ప్రభువుని కలిగి ఉండడానికి? ఖచ్చితంగా అవసరం. లేకపోతే అందరూ నమ్మాల్సింది ఇది యేసుక్రీస్తే కదా అంతే అని చెప్పి అనేస్తాం. అంతే కదా. అంటే ఆ మాట ఉంటే చాలు, యేసుక్రీస్తు అన్నటువంటి ఆ పేరు ఉంటే చాలు, దాని వెనకాల ఉన్నటువంటి అవగాహన అవసరం లేదు. ఇలా ఇన్ని ఉన్నాయి కాబట్టే అపోస్తలుల తర్వాత మనకు హెచ్చరిక చేస్తూ 2 కొరింథీ పత్రికలో 11వ అధ్యాయం 4వ వచనంలో మేము ప్రకటించని యేసు కాకుండా వేరొక యేసుని ఎవరైనా ప్రకటిస్తే అంటున్నారు. అంటే చరిత్ర ప్రకారం ఆలోచిస్తే చాలామంది యేసుక్రీస్తులు ఏం లేరు, ఒకడే ఉన్నాడు. కానీ సిద్ధాంతపరంగా ఆలోచిస్తే చాలామంది యేసుక్రీస్తుల్ని తయారు చేయొచ్చు. అపోస్తలులు ప్రకటించిన ఒక యేసు అయితే ఆ యేసుకు భిన్నమైనటువంటి చాలామంది యేసుక్రీస్తుల్ని తయారు చేయొచ్చు. అలా చేసే ప్రయత్నం చాలామంది చేస్తారు. సో ఏది పడితే అది నమ్మి నేను యేసుక్రీస్తునే నమ్ముతున్నాను కాబట్టి నేను కూడా దేవుని బిడ్డనే అని అనుకుంటే అంతకంటే పెద్ద మోసం ఇంకొకటి లేదు. సో ఈ యేసుక్రీస్తుని ఎందుకు ఇంత జాగ్రత్తగా మనం నిర్వచించుకుంటున్నాము అంటే ఈ యేసుక్రీస్తే మన జీవితానికి ఆధారం, ఈ యేసుక్రీస్తే మన నిత్య జీవానికి కూడా ఆధారం. ఈయనని మనం నమ్మి ఉండకపోతే, అపోస్తలులు ప్రకటించిన విధంగానే మనం ఆయన్ని అంగీకరించి ఉండకపోతే మనం వేరొక యేసును నమ్మేటటువంటి ప్రమాదంలో ఉన్నాం. ఆయన్ని అంగీకరించాలి అన్నటువంటి మాట చెప్తా ఉన్నాను. ఓకే, చివరిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఇంకా చాలా విషయాలు ఉండొచ్చు మనం మాట్లాడుకోవడానికి. చీకటి ఆయన్ని గ్రహించలేకపోయినప్పుడు ఎవరైతే ఆయన అంగీకరించారో వాళ్ళు ఎలా అంగీకరించారు, ఎలా అంగీకరించగలిగారు అని అంటే దానికి సమాధానం 13వ వచనంలో ఉంది. వారు రక్తం వలన, శరీర ఇచ్చ వలన, మనుష్య ఇచ్చ వలన పుట్టినవారు కాదు. 3 విషయాలు చెప్తున్నాడు కదా. దే ఆర్ నాట్ బోర్న్ ఆఫ్ బ్లడ్, నార్ ఆఫ్ ఫ్లెష్, నార్ ఆఫ్ ద విల్ ఆఫ్ మ్యాన్, బట్ ఆఫ్ గాడ్. 3 విషయాలు చెప్తున్నాడు. ఇక్కడ ఏ పుట్టుక గురించి మాట్లాడుతున్నాడు అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ యోహాను తన సువార్త అంతట్లో కూడా ఆత్మీయ పుట్టుక గురించి మాట్లాడతాడు ఎక్కువగా. రక్షణార్థమైనటువంటి తిరిగి జన్మ అనేటటువంటి అనుభవం గురించి, నూతన జన్మ అనేటటువంటి అనుభవం గురించి మాట్లాడతాడు. సో దాని గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు భౌతికంగా ఆలోచిస్తే మనం రక్తం వలన పుట్టలేదా, శరీరంతో పుట్టలేదా, మనుషుని ఇచ్చే వల్ల పుట్టలేదా? పుట్టాం భౌతికంగా కొంతవరకు, ఇన్ అ లిమిటెడ్ సెన్స్ కదా, డెఫినెట్లీ. కానీ అందరూ అలాగే పుట్టారు. కానీ క్రైస్తవులు మాత్రం అలా పుట్టలేదని చెప్దామా? క్రైస్తవులకి భౌతిక ఉనికి లేదు, వాళ్ళు నాన్ బయాలజికల్, వాళ్ళు అలా పుట్టలేదు అని అనుకుందామా? అట్లా కాదు కదా, అది చెప్పట్లేదు కదా యోహాన్. కానీ ఆయన ఏమంటున్నాడంటే వాళ్ళు ఈ చీకటి గ్రహించలేనటువంటి ఈ వెలుగును గ్రహించడానికి, ఎవరు ఈ లోకంలోనికి ఆయన వచ్చినప్పుడు ఆయన అంగీకరించకపోయినప్పటికీ వారు అంగీకరించడానికి గల కారణం ఏంటి అంటే వారు దేవుని మూలంగా పుట్టినవారు. దేవుడే కొత్త జన్మ అనేటటువంటి, నూతన జన్మ అనేటటువంటి ఆ అద్భుతాన్ని వాళ్ళ అంతరంగంలో కలగజేసి ఆయన్ని గ్రహించి అర్థం చేసుకుని అంగీకరించగలిగేటటువంటి ఆ కృపను వాళ్ళకు అనుగ్రహించాడు. ఇది రక్తం వల్ల కలిగినది కాదు అని అంటే అది మనము ఒక జాతికో, ఒక కులానికో, లేకపోతే ఒక వర్గానికో చెందినటువంటి వారం కాబట్టి మనకు కలిగినటువంటి ఆధిక్యత కాదు అది. ఇట్ డస్ నాట్ కమ్ బై బ్లడ్. అట్లాగే ఆ శరీర ఇచ్చ వల్ల, అంటే ఇది మన నిర్ణయం వల్ల కలిగింది కాదు, లేదా ఇంకెవరో చేసినటువంటి ప్రయత్నం వల్ల కూడా మనం ఈ ఆధిక్యతలోనికి రాలేదు. చాలామంది అలా అనుకుంటున్నారు. మనం రోమన్ క్యాథలిక్ ప్రీస్ట్హుడ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే ఆ యాజకుడు ఏమనుకుంటాడంటే అతను మీకోసం చేసేటటువంటి ఆ యాజక ధర్మం ఏదైతే ఉందో దాని ఆధారంగా మీరు క్రైస్తవులుగా ఉన్నారని అనుకుంటాడు. ఆ మాసులన్నీ ఆయనే చేసి పెట్టాలి కదా మీకు, కాబట్టి ఆయన కొంతవరకు మీ రక్షణకు కాంట్రిబ్యూట్ చేస్తున్నాడని అనుకుంటాడు. కానీ రోమన్ క్యాథలిక్స్ని మాత్రమే అంటే సరిపోదు కదా. అక్కడేమో ఒక ప్రీస్ట్ ఉంటాడేమో, ఒక పోప్ ఉంటాడేమో, ఒకటి ఏదో ఉంటుంది. కానీ ఇక్కడ ప్రొటెస్టెంట్స్ అని పిలుచుకునేటటువంటి వాళ్ళలో ప్రతి ఒక్కడు ఒక పోపే కదా. ఇక్కడ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి గర్వం ఏంటి అంటే నేనే చాలామందిని నడిపించాను, నేనే చాలామందిని రక్షించాను, నేనే లేకపోతే అసలు ఇంతమంది రక్షణలోనికి వచ్చి ఉండేవాళ్ళ అన్నట్టుగా మాట్లాడతారు. నేనే బాప్తిస్మం ఇచ్చాను. అసలు పౌలు అందుకే మరి ముఖ్యంగా నేను ఎవరికి బాప్తిస్మం ఇవ్వలేదని దేవుని స్తుతిస్తున్నానని చెప్పాడు. అందుకే ఎక్కడ వాళ్ళ రక్షణని తీసుకెళ్ళి ఆయనకు ఆపాదిస్తారు అన్న భయంతో. అంటే కొన్ని మినహాయింపు, కొన్ని పేర్లు చెప్పి వీళ్ళకి తప్ప ఎవరికి ఇవ్వలేదు, ఇంకా ఎవరికైనా ఇచ్చానేమో కూడా నాకు గుర్తులేదని చెప్తాడు. ఓకే, సో బాప్తిస్మం ఎవరు ఇచ్చారు, సువార్త ఎవరు చెప్పారు, ఎవరు మన కోసం ప్రార్థన చేశారు, వాళ్ళంతా కాదు మన రక్షణకు కారణం. అంటే వాళ్ళందరినీ దేవుడు వాడుకోలేదా సాధనాలుగా అంటే వాడుకున్నాడు. కానీ అల్టిమేట్లీ ఏ సాధనాలని వాడుకున్నా సరే
ఆ కార్యము పూర్తిగా నెరవేర్చింది ఒక వ్యక్తి జీవితంలో దేవుడే. అది దేవుని చిత్త ప్రకారం జరిగినటువంటి కార్యము. కాబట్టి ఏ మనిషి దాంట్లో ఘనత తీసుకోవడానికి వీల్లేదు. నేను పలానా వారి కోసం మోకరించి ఏడ్చాను కాబట్టి వాళ్ళు రక్షించబడ్డారని అనుకోవడానికి వీల్లేదు. కానీ మనం వాళ్ళ కోసం మోకరించి ఏడవాలంటే ఖచ్చితంగా ఏడవాలి. వాళ్ళకి సువార్త చెప్పాలంటే ఖచ్చితంగా సువార్త చెప్పాలి. మనం చేయాల్సినటువంటి బాధ్యతలు చేయాలంటే ఖచ్చితంగా చేయాలి. దాన్ని దేవుడు సాధనంగా వాడుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆయన ఇచ్చినటువంటి కృప ఆధారంగా మనం ఎవరైనా సరే రక్షింపబడ్డం, ఆయన అంగీకరించగలిగాం. కాబట్టి ఎవరైనా ఆయన్ని అంగీకరిస్తున్నారు అని అంటే అది ఆయన ఇచ్చినటువంటి కృపే అనేదే బైబిల్ చెప్తుంది ఎక్కడైనా కూడా. ఆయన్ని ఎందరు అంగీకరించరు అన్నప్పుడు అదిగో ఎవరైనా అంగీకరించగలరు. ఎందరు అంగీకరిస్తే వాళ్ళకి ఈ కృప వస్తుంది. కాబట్టి మీరు అంగీకరించేసేయండి అని అదేదో మానవ సామర్థ్యానికి పరిమితమైనటువంటి విషయంగా చాలామంది మాట్లాడేస్తూ ఉంటారు. కానీ తర్వాత వచనంలోనే క్లారిటీ ఇస్తున్నారు. వాళ్ళలా అంగీకరించగలగడానికి కారణమే దేవుని వలన పుట్టడం అని చెప్తున్నాడు. ఇది కాల్వినిజం గారు, ఇది యోహానిజం. అదే నిజం కదా, చాలా స్పష్టంగా. అంటే ఇలా మనం ఆయన అంగీకరిస్తే మనం దేవుని పిల్లలం అవుతాం అన్నటువంటి ఇలాంటి సందర్భాలు ఎన్ని చూపించినా సరే అక్కడ వెంటనే దేవుడు చేసినటువంటి కార్యాన్ని గురించినటువంటి మాట కూడా ఉంటుంది. అది మానవునికి ఆపాదించలేని విధంగా బైబిల్ ఎప్పుడు కూడా రాయబడింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో అదే ఇక్కడ చూస్తున్నాం. సో ఇక్కడ ఈరోజు మనం చూసినటువంటి విషయాలు ఏంటంటే వాక్యం అంటే ఎవరో మనం తెలుసుకున్నాం. ఆయనకి ఇవ్వబడినటువంటి ఇతర బిరుదులు ఏంటో అవి ఎందుకు ఇవ్వబడాయో మనం తెలుసుకున్నాం. అవి ఏంటి అంటే ఆయన జీవము అని తెలుసుకున్నాం, అట్లాగే ఆయన వెలుగు అని తెలుసుకున్నాము, ఆయన సృష్టికర్త అని కూడా మనం నేర్చుకున్నాము. సమస్తం ఆయన మూలంగానే కలిగాయి. అట్లాగే రక్షణ అనేటటువంటి గొప్ప భాగ్యం కూడా ఆయన మూలంగానే కలిగింది. ఆయనే అది కలుగజేస్తాడు ఎవరికైనా అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఈ విషయాల గురించి ఇంకా మనం మాట్లాడుకోవడానికి, ఆలోచించడానికి చాలా విషయాలు ఉండొచ్చు. మనం మళ్ళీ కొనసాగింపుగా ఇంకా చాలా విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. బట్ బేసికలీ ఇంట్రొడక్టరీగా ఈ వాక్య భాగాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేశాము. సో ఆదియందు ఏ వాక్యం అయితే ఉన్నాడో ఆ వాక్యమే శరీరధారిగా వచ్చి చాలామంది ఆయన్ని గ్రహించలేకపోయినప్పటికీ ఆయన్ని గ్రహించగలిగేటటువంటి సామర్థ్యాన్ని మనకిచ్చి ఆయన బిడ్డలుగా మనల్ని ఆయన చేశాడు. ఆయన అందరికీ చాలా రకాలైనటువంటి వెలుగు అనుగ్రహించి ఉండొచ్చు. జ్ఞాన వెలుగు ఆయన ఇచ్చి ఉండొచ్చు, సహజమైనటువంటి వెలుగు ఇచ్చి ఉండొచ్చు, నైతికమైనటువంటి వెలుగు ఇచ్చి ఉండొచ్చు. ఎందుకంటే అందరినీ వెలిగిస్తున్నాడు ఏదో ఒక భావంలో అని చెప్పబడింది కదా. కానీ మనకు మాత్రం రక్షణార్థమైనటువంటి ఆ వెలుగునిచ్చి దేవుని బిడ్డలయ్యేటటువంటి ఆధిక్యతను ఆయన అనుగ్రహించాడు అన్నటువంటి మాటలు చాలా స్పష్టంగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. శరీరధారిగా వచ్చినటువంటి ఆ వాక్యం యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మనకు దేవుని గురించినటువంటి సరైనటువంటి జ్ఞానం, నిజమైనటువంటి జ్ఞానం అనుగ్రహించబడింది. దేవుణ్ణి యథార్థంగా, సత్యంగా, శరీరంగా అన్ని సంపూర్ణ భావాల్లో కూడా వ్యక్తపరిచినటువంటి ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు అయినటువంటి సత్యాన్ని ఇందులో తెలుసుకున్నాం మనం. సో ఇక్కడ చాలా వరకు సిద్ధాంతపరమైనటువంటి విషయాలే మనం నేర్చుకున్నాం. మనం వ్యక్తిగతంగా అన్వయించుకునేటటువంటి విషయాలు ఎక్కువగా మాట్లాడుకోలేదు. అయితే వ్యక్తిగతంగా అన్వయించుకునే 2 మాటలు కూడా చెప్తే బాగుంటుంది కదా, ఊరికనే సిద్ధాంతం నేర్చుకుంటే ఏమొస్తుంది అని కొంతమంది డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. థియరీ అంతా నేర్చుకున్నాము కానీ దీనివల్ల ఎక్కడ అప్లై చేయాలి దీన్ని అని మాట్లాడుతుంటారు. సరిగ్గా ఆలోచిస్తే దీంట్లో కూడా అప్లై చేసుకోవాల్సినటువంటి చాలా విషయాలు ఉన్నాయి. ఓకే, కానీ ఏమీ లేదనుకుందాం, కేవలం థియరీ, కేవలం సిద్ధాంతమే అనుకుందాం. యేసుక్రీస్తు ప్రభువుని పరిచయం చేసేటటువంటి ఒక వాక్య భాగం మాత్రమే అని అనుకుందాం, జస్ట్ ఫర్ ఆర్గ్యుమెంట్స్. అయినా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే బైబిల్ గ్రంథం కేవలం మనం ఏం చేయాలి, ఎలా బ్రతకాలి అని నేర్పించడం కోసం మాత్రమే రాయబడినటువంటి పుస్తకం కాదు. మనం ఏమి నమ్మాలి, ఏమి నమ్మకూడదు అని కూడా మనకు నేర్పించడానికి రాయబడినటువంటి పుస్తకం. సో నేను సిద్ధాంతపరంగా యేసుక్రీస్తు ప్రభు గురించి ఏ అవగాహన కలిగి ఉండాలో అది కూడా బైబిల్ నాకు నేర్పిస్తుంది. అది నేర్చుకోవడం అవసరం. అది లేకపోతే నాకు యేసుక్రీస్తే లేడు అసలు నా జీవితం. కాబట్టి అది కూడా చాలా అవసరమైనటువంటి అవగాహన అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకున్నాం. సో ద డాక్ట్రినల్ అండర్స్టాండింగ్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ జస్ట్ థియరిటికల్, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ జీసస్ క్రైస్ట్. అయితే ముగింపులో ఒక్క మాట ఒక నిమిషంలో చెప్పి ముగిస్తా. యోహాను సువార్త 3వ అధ్యాయము 19-20 వచనాలు ఒకసారి చదువుదాం మనం. ఈ చీకటి గురించి, లోకం ఆయన అంగీకరించలేకపోవడాన్ని గురించి ఒక మాట చెప్తున్నారు. దాన్ని చదువుదాం సార్. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. వెలుగు లోకంలోనికి వచ్చింది. తీర్పు ఏంటి అంటే, ఈ లోకం పైన ఉన్నటువంటి తీర్పు ఏంటి అంటే, దేవుడు ఎందుకు తీర్పు తీర్చబోతున్నాడు అని అంటే, లోకంలోనికి వెలుగు వచ్చింది అంటే యేసుక్రీస్తు ప్రభు లోకంలోనికి వచ్చాడు. కానీ చీకటి దాన్ని గ్రహించలేదు, అంగీకరించలేదు. ఎందుకనంటే చీకటి దాన్ని ద్వేషించింది. సో సహజంగానే మానవుల్లో దేవుని పట్ల ఉన్నటువంటి ఆ ద్వేషం కారణంగా వాళ్ళు దేవుని ఎదుట బాధ్యులుగా ఉన్నారు. దాన్ని బట్టి వాళ్ళు తీర్పు తీర్చబడతారు. సహజంగానే వాళ్ళకు ఉన్నటువంటి ఆ ద్వేషాన్ని బట్టి
వాళ్ళకు ఉన్నటువంటి పాపాన్ని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి తిరుగుబాటును బట్టి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించలేకపోయారు. దాన్ని బట్టి వాళ్ళని ఖచ్చితంగా దేవుడు లెక్క అడుగుతాడు. దేవుడే ఆ సామర్థ్యాన్ని ఇవ్వాలి అన్నది వాస్తవమే. కాబట్టి నా రక్షణకు కారణం ఎప్పుడు కూడా దేవుడే. కానీ నా పాపానికి, నా నాశనానికి కారణం ఎప్పుడు కూడా నేను మాత్రమే అనేది గుర్తుపెట్టుకోవాలి. పాపాన్ని ప్రేమించేటటువంటి ఒక వ్యక్తి ఆ పాపాన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావట్లేదు. ఆ బాధ్యత ఎప్పుడు మానవుడి మీదే దేవుడు మోపుతున్నాడు అనేది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. సో ఎందుకు రావట్లేదు అని అంటే 20 వచనం చెప్తున్నాడు చూడండి. దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగుని ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునద్దకు రాడు. అంటే దుష్కార్యం చేసేవాడు వెలుగుని ద్వేషిస్తాడు, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండా వెలుగు దగ్గరికి రాడు. తన క్రియలు దుష్క్రియలు కావని ఎప్పుడు కూడా సమర్థించుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ వెలుగులోనే ఏదో లోపం ఉందని చూపించే ప్రయత్నం కూడా చేస్తాడు కావాలంటే. అంతగా దాన్ని ద్వేషిస్తున్నాడు. కానీ వెలుగులోనికి వచ్చి తన దుష్క్రియలు బహిర్గతం చేయబడి, సరిచేయబడి, అతను నిజంగా ఆ వెలుగును కలిగి వెలుగుగా జీవించాలని ఎప్పుడు కూడా ఇష్టపడాడు. కానీ అలాంటి మార్పు ఒక వ్యక్తిలో జరిగింది అని అంటే, అది నీలో జరిగిందంటే, అది నాలో జరిగిందంటే, ఆయన్ని మనం అంగీకరించగలిగాము అని అంటే, దేవుని బిడ్డలుగా అయ్యేటటువంటి ఆధిక్యత మనకు అనుగ్రహించబడిందంటే, మనం దేవుని మూలంగా పుట్టాం కాబట్టి మాత్రమే అది జరిగింది అన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం ఉంచుకున్నాం. అది అందరికీ లేనటువంటి ఆధిక్యత, కానీ తన సంఘానికి ఆయన ఇచ్చినటువంటి ఆధిక్యత, మనకు దేవుని బిడ్డలకు ఆయన ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. దాన్ని బట్టి మనం దేవుని బిడ్డలమయ్యాం కూడా వాస్తవానికి. సో దాన్ని బట్టి మనం ఎప్పుడు కృతజ్ఞత కలిగినటువంటి వారిగా జీవితం, ఆ స్పృహను ఎప్పుడు కూడా మనం నష్టపోకుండా మన జీవితం, దానికి కృతజ్ఞత కలిగి, దానికి బాధ్యత కలిగి మనం జీవించేటటువంటి కృప కొరకు దేవుని పైన ప్రతిరోజు మనం ఆధారపడదాం. అలా మనం ప్రభు కోసం జీవించడానికి, వెలుగుగా జీవించడానికి, ఏ వెలుగునైతే మనం ఆయన నుండి పొందామో ఆ వెలుగును ప్రసరించేటటువంటి వారిగా జీవించడానికి దేవుడు మనందరికీ కృపను అనుగ్రహించుగాక. దేవుడి కొద్ది మరొక దీవించుగా.